నీ కళ్ళు జాగ్రత్త అన్నాడు. నిజమే, కవులు ఏమని ఉపయోగించారయ్యా అంటే, శరీరంలో అన్నిటికన్నా భయంకరమైన అంగం ఏదన్నా ఉంది అంటే అవి కళ్ళట. పాపం దేనిగుండా త్వరగా దేహంలోనికి ప్రవేశిస్తుందయ్యా అంటే ఈ కళ్ళు అనే ద్వారాల గుండానే త్వరగా వెళ్ళిపోతుందట. ఈ కళ్ళు ఏం చేస్తాయ్యా అంటే మనిషిని భయంకరమైన పాపానికి నడు అని అనుకోండి తోలేటట్టు చేస్తాయట. కళ్ళు అట్టయట దేహంతో, నేను చూస్తున్నాను కదా నిన్ను ఎవరు చూడలే అంటాయట. కవులు అన్న మాటలు ఇవి. ఇంకా గమనించండి, దేహంలో అన్నిటికన్నా భయంకరమైన అవయవాలు కళ్ళే గనక ఆ కళ్ళు గుండా పాపం త్వరగా వెళుతుంది గనక గుర్తించండి, మీ కళ్ళు జాగ్రత్త. మీరు చూస్తున్న చూపులు చాలా ప్రమాదమైనవి. క్రొత్త నిబంధన భక్తులుగా మనం ఈ విలువలు పాటించామో లేదో మనం డౌటే కానీ పాత నిబంధన భక్తుడైన యోబు మాత్రం తన కళ్ళుతో నిబంధన చేసుకున్నాడు. అనేక మార్లు మనం చదువుకున్నాం. ఏమని చేసుకున్నాడు ఆయన ఒకసారి చూద్దాం. ఒకసారి మరల నెమరు వేసుకుందాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనం. నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూచుదును అలాగూ చేసినయడు. పరమున్న దేవుని ఆజ్ఞ ఏమగును? నువ్వెందుకు చూడవు యోబు అని అడిగితే ఆయన ఏమంటున్నా తెలుసా? దేవుని ఆజ్ఞ ఏమైపోవాలి? ఆయన ఏమైపోవడం అన్న మాటల అర్థం ఏంటయ్యా అంటే ఆయన ఏదో అయిపోతాడని కాదు, ఆయన పరువును తీసే వ్యక్తిగా నేను ఉండలేను. బిలీవర్స్గా మనం ఇప్పుడు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, నా కళ్ళు సరిగ్గా చూడక ఏవో నన్ను ఆకర్షిస్తున్నాయి అంటే నా దేవుని పరువు ఏమైపోవాలని ఆలోచించాలి. అలాంటి జాబితాలో యంగ్స్టర్ జోసఫ్ మనకు కనబడతాడు. చూడండి, నువ్వెందుకయ్యా ఈ ఆంటీతో ఎందుకు తప్పు చేయనంటున్నావు అంటే నేను చేయనండి అంటాడు. ఏ అంటే మేము ప్రతిష్ఠింపబడిన జనాంగం. నువ్వెందుకు తప్పు చేయవంటే పరమందున్న దేవుని ఆజ్ఞ ఏమైపోవాలన్న భావజాలమే అయింది కూడా. అంటే ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్నవాడైతే నిజమైన వ్యక్తిలో ఏముంటుందయ్యా అంటే నేను చూడలేనండి అని చెప్తాడు. తనకు టెంప్టేషన్ ఉండదని బైబిల్ చెప్పట్లేదు. ఆయనకి టెంప్టేషన్ ఉన్నా ఆయన టెంప్ట్ అవడట. ఎందుకు అని అడిగితే నా దేవుడు ఏమైపోవాలి అంట. మీరు గమనిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద ప్రసంగాల్లో నేను మాట్లాడుతూ వరుస క్రమంలో ఏమంటాడు తెలుసా? నీ కన్ను డిస్టర్బ్ అయిపోయిందంటే నీ దేహం అంతా డిస్ట్రాయిడ్ అయిపోద్ది అంటాడు. నీ కన్ను చీకటి అయిపోయిందో, నీ కన్ను చెడిపోయిందో నీ దేహం అంతా చీకటి అయిపోద్ది. నేత్రాలతో అంత ప్రమాదం. వినేదానికన్నా గుర్తుపెట్టుకోండి, చూసేది చాలా ప్రమాదం. వినేది నష్టం కలిగించదని నేను అంట్లా, దీనికన్నా వేగముగా నష్టాన్ని తెచ్చేది ఏంటయ్యా? నువ్వేం చూస్తున్నావో జాగ్రత్త. నీ మొబైల్తో జాగ్రత్త. నువ్వు బయటికి పోయి అడుగులేస్తున్నప్పుడు జాగ్రత్త. నువ్వు కాలేజీకి పోతున్నప్పుడు జాగ్రత్త. నీ చుట్టూ సహోదరిమణుల్లో కొంతమంది బిలీవర్స్ తిరుగుతున్నప్పుడు నీ కళ్ళుతో జాగ్రత్త. నీకు ప్రమాదకరమైన వారు ఎక్కడో ఉన్నాడని ఊహించుకోకండి. నీకు శత్రువులు ఎక్కడున్నారయ్యా అంటే నీ ముందే తిరుగుతున్నారట, నీలోనే ఉన్నారట. వాళ్ళు ఎవరయ్యా అంటే ఆ రెండు కళ్ళే. మీరు గమనిస్తే మనకు తెలిసిన సుపరిచితమైన వ్యక్తి యొక్క జీవన శైలిని ఈరోజు స్టడీ చేద్దాం. తెలిసిన సందర్భాల్లోనే ఆయన దేవుని ఎదుట ఎంత ప్రధానమైన ముద్దాయిగా నిలబడిపోవడమే కాదు, ఆయన చేసిన కళ్ళు ద్వారా చేసిన తప్పు దేవుని పరువును కూడా తీసిపడేశాడు. బాగా వినాలి. బంధాలు ఎందుకు రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్నాయంటే ప్రభు ఆ రోజు నుంచి హెచ్చరిస్తున్నాడు, మీ కళ్ళు జాగ్రత్త. బాగా వినండి. కోరికలు రావడం తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. ఆ కోరికలను క్రమం ప్రకారం ఉంచకపోతే తప్పు.
కోరికలను నియంత్రించుకోలేకపోతే బైబిల్ మరొక సజెషన్ కూడా ఇచ్చింది, వివాహం చేసుకోండి. ఒకవేళ వివాహమైన వ్యక్తులైతే మీ కోరికలను మీ ఎవరైతే ఉన్నారో మీ సహచరితో ద్వారా మాత్రమే మీ కోరిక నెరవేరాలి. మీ చూపులలో కానీ మీ మాటల్లో కానీ గుర్తించండి, మీ యొక్క కార్యముల్లో కానీ తప్పు జరిగే ప్రయత్నాలు చేశారో భారీ మూల్యం చెల్లించక తప్పదు అనడానికి దావీదు గారే నిలువెత్తు సాక్ష్యం. చూద్దాం, కొన్ని సందర్భాలు మనం ధ్యానించాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? మరి ముఖ్యంగా ఈ యవనస్తుల సదస్సులు అంటే ఇవి మాట్లాడుకోవడం ఏదో పెద్ద పాపం అనుకున్నారు కనుక సాపు కింద నీరులా జరిగిపోతున్నాయి కార్యాలు. బైబిల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎంత వీరుడిగా దావీదు గారిని పరిచయం చేసిందో అంత బలహీనుడుగా ఏ పరిస్థితుల్లో ఉన్నాడు కూడా బైబిల్ పరిచయం చేసింది. అంటే లేఖనాలకు ఎంత నిజాయితీ ఉందో అక్కడ కనబడుతుంది. చూడు, దాయలేదట. బైబిల్ దేవుడు ఎంత గొప్పవాడంటే నువ్వు మంచి చేసినప్పుడు ఎంత ముద్దాడుతాడో నువ్వు తప్పు చేసినప్పుడు కూడా అని మొట్టికాయలు కూడా వేస్తాడని బైబిల్ చెప్తుంది. ఖచ్చితంగా తగులుతాయి. దావీదు గారిని చూస్తే మీరు గమనించండి, యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది? ఆ పాయింట్ మర్చిపోకండి. ఎందుకు స్టార్ట్ అయింది? ఆ ఏరియాలో ప్రారంభం యుద్ధ వాతావరణం స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటి? పరువు, అంతేనా? పరువు హత్యలు. ఎందుకు ఆ యుద్ధంలో ఇలాంటి పోరు జరుగుతుందంటే కారణం ఒకటే, నా రాయబారులు పరువు తీసేశారు. పరువు కొరకు యుద్ధం ప్రారంభమైంది. గమనించండి, ఆ పరువు పోయినా పర్లేదు కానీ అసలైన పరువు పోగొడుతున్నాడు ఎవరు? దావీదు గారు. బాల్య సంబంధమైన పరువుని తట్టుకోలేకపోయాడు, కానీ దేవుని పరువును తీసేస్తానన్న సంగతి దావీదు గారు మర్చిపోతున్నారు. చూడండి, ఎందుకు మర్చిపోతున్నాడయ్యా అంటే మొదటి నుంచి చెప్పేదే, ఈ కళ్ళు చూసాయట. పరువు కొరకు పెద్దపీట వేయడమే కాదు, ప్రాణాలను కూడా ముందు పెట్టి ఫైట్ చేస్తున్న దావీదు గారు దేవుని పరువు తీసేస్తున్నాను ఎందుకు మర్చిపోతున్నాడు? నిజముగానే దావీదు గారి గురించి నాతాను మాట్లాడుతూ ఏమని వాపోతాడో చూడండి. 12వ అధ్యాయం 14వ వచనం. 12వ అధ్యాయం 14వ వచనం. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసితివి. చూసారా, ఆయన శత్రువులట యెహోవాని దూషించడానికి నువ్వు పెద్ద కారణం ఇచ్చేసావు దావీదు. అందుకే చూడండి, ఇప్పటికీ ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయినా దావీదుని దేవుడే ఎంకరేజ్ చేశాడని ఇప్పటికీ నోర్లు అరవట్లా. ఇప్పటికీ దావీదు గారిని చూపిస్తూ బైబిల్ దేవుడు ఏం గొప్ప దేవుడయ్యా అని ఇప్పటికీ ఎద్దేవా చేయట్లా. దావీదుకి ఒక న్యాయం, పొరుగువానికి ఒక న్యాయమా? దావీదుకి ఒక న్యాయం, అన్నిటికి ఒక న్యాయమా అని ఇప్పటికీ అడగట్లా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే తప్పులు మనతోనే పోవట. మన ఇంటి పరువు తీసేయడమే కాదు, నన్ను నమ్ముకున్నవారి పరువు తీసేయడమే కాదు, నేను నమ్ముకున్న దేవుని పరువు కూడా తీసి పడేస్తాయి. నిన్ను బట్టి ఎవరిని తిడతారయ్యా అంటే నీ మూలాన్ని తిడతారట. దావీదు గారు ఏ పరువు ఉంచాలో ఆ పరువును ఉంచక అవసరం లేని పరువు కొరకు ప్రాణాలు కూడా పెట్టడానికి రెడీ అవుతున్నాడు. చూడండి, అందుకే బైబిల్ ఏమందంటే, జారత్వం చేసేవాడు, వ్యభిచారానికి కాలు దువ్వేవాడు వాడు బుద్ధిశూన్యుడట. అస్సలు తెలివితేటలు లేవట. కామ వద్దని బైబిల్ అంట్లా. ఆరోగ్యకరమైన కామం ప్రతి ఒక్కరికి ఉంటుంది, వద్దంట్లా. నీ సహచరి ఎవరైతే ఉన్నారో ఆమెతో ఉండు. ఎవరైతే నీ యజమాని ఉన్నాడో ఆమెతో ఉండడానికి ఇష్టపడు. బైబిల్ ఆ సౌలభ్యం ఇచ్చింది కదా, వద్దందా పెళ్ళిళ్ళు చేసుకోవద్దా? బైబిల్ హిమాలయాలకు పొమ్మందా? కాషాయం ఏమి ధరించుకోమందా? లేదుగా. మీ సంసార జీవితాలతో మీరు ఉండండి, మీరు పిల్లలుగానండి, అభివృద్ధి పొందండి, చక్కగా ఉండండి, ఎక్కడ అపవిత్రతకు త్రోవనివ్వకండి అంది బైబిల్. అంత చక్కగా దేవుడు మదిలో నుండి అంత భావజాలను వ్యక్తీకరించినప్పుడు ఎందుకు వస్తున్నాయో ఇవంటే కారణం ఒకే ఒక్కటి, నీ కళ్ళు నదుపు చేయకపోతే నువ్వు భారీ మూల్యాన్ని చెల్లించాలి. దావీదు గారు లేచారట సంధ్యవేళ. లేచిన తర్వాత టైం పాస్కి తిరుగుతున్నాడు. ఎక్కడా?
మేడ మీద. గుర్తుపెట్టుకోండి, యంగ్ స్టార్స్ నుండి ఎక్కువగా వినబడే పదవి ఏంటంటే బ్రదర్ టైం పాస్ అవ్వట్లా. నీకు ఎప్పుడైతే టైం పాస్ అవ్వట్లేదో నువ్వు తిరుగుతావో వాడు వెంటనే పెద్ద ఫిలిం వేస్తాడు మనకి. ఎవడు పక్కనే ఉంటాడు? ఎవరు? సాతాను. ఎవరిని ఎలా డిస్టర్బ్ చేసేద్దామా తిరుగుతుంటాడంటే వాడు. నీకు టైం పాస్ అవ్వట్లేదని ఒక్కసారి నువ్వు అలా కళ్ళు పెద్దగా చేసుకుని దీన్ని ఎలా టైం పాస్ అయ్యాలనుకున్నావా, టక్కుమని ఫిలిం వేస్తాడు అనమాట. సెన్సార్ బోర్డులు కూడా కనబడుతుంది, నీకే కనబడుతుంది. వెంటనే కనబడినాడు దావీదుకి. పొద్దుకుంగు వేళ సంధ్య వేళ లేచి ఆయన ఏం చేస్తున్నాడు అయ్యా అంటే ఏదో కాలయాపన చేస్తున్నాడు. ఎప్పుడైతే మనం టైం పాస్ ఎదుర్కొన్నామో అప్పుడే పాపం మనల్ని ఎదుక్కుంటూ వచ్చేస్తుంది. పౌలు గారు అందుకే ఇదిగో ఇలాంటి ఒత్తిడి నీకుంటే మై డియర్ సన్ తిమోతి నువ్వేం చేస్తావు తెలుసు, అర్జెంటుగా ఆ ఏరియాలో ఉండకు, పారిపో. మరి ఏం చేయాలి? బిజీ అయిపో. ఎక్కడ? ప్రార్థన చేయడంలో, పరిచర్య చేసేవారితో వాళ్ళతో వెంటనే కలిసిపో. నువ్వు ఖాళీగా ఉన్నావో నిన్ను ఏటాడేస్తుందట పాపం. చూసారా ఎన్ని సీక్రెట్స్ మనకు బైబిల్ చెప్తుందో చూడండి. దావీదు గారు చేసిన తప్పుల్లో మరొక తప్పు ఏంటంటే టైం పాస్ ఎదుక్కుంటున్నట్టు. ఆ మాట అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ ఎప్పుడు బైబిల్ చదివి ఆయన ధ్యానించి ఆయన కొంచెం పక్కగెట్టాడు చూడండి. ఆ టైం వెంటనే పలకరించేసిందట దృశ్యం. అలా వస్తే మనకు అవకాశాలు. నేను అనుకుంటాను చూశాడు ఇదే సీన్లో గుర్తుపెట్టుకోండి, ఇదే జోన్లోనికి, ఇదే సింహాసనం మీదకి సాత్వికుడైన యోబు గారిని తీసుకొస్తే ఆయన ఏమంటాడో మన గోవ గుయ్యమనిపోయేలా అంటాడు. చూడండి ఒకసారి యోబు గ్రంథం 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం నుండి. ఆయన నా ప్రవర్తన దేవుడు ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా, అబద్ధికుడినై నేను తిరుగురాడిన ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు తన న్యాయమైన త్రాసులో నన్ను తూసునుగాక అంటున్నాడు. చూడండి, నేను ఎక్కడ నడుస్తున్నానో, నేను ఎక్కడెక్కడ అడుగులు వేస్తున్నానో, నా మైండ్ ఏ టైం పాస్ కొరకు ఎదుగుతుందో వీటన్నిటిని కొలిచేవాడు ఒకడు ఉన్నాడని ఆయనకి తెలుసట. ఎవరికి? యోబు గారికి. ఒకవేళ ఆయనే కనుక ఆ బిల్డింగ్ ఎక్కితే ఇలా నడిచి వెళుతున్నప్పుడు ఆ దృశ్యం అక్కడ కనబడితే అడుగులు అటెలవట. మరి ఆయన వెనక్కేస్తాడు. ఆయన ఎందుకని అడిగితే ఆయన హృదయంలో ఎలాంటి మాట ఉందో చూడండి. నన్ను లెక్కించేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఎలా తప్పు చేయగలను? పరమందున్న ఆయన ఆజ్ఞ ఏమైపోవాలి? నా అడుగులు ఆయనకి తెలియవా? నా పడక ఆయనకి తెలియదా? నా ఆలోచన ఆయనకి తెలియదా? అన్నీ తెలుసు ఆయనకి. ఇంకా ఏమంటున్నాడు చూడండి కిందకి. ఇంకా ఆయన నన్ను ఉంచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల నా మనసు నా కన్నులకు అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యం ఏమైనను నా చేతులకు తగిన ఎడల, నేను ఇత్తిన దాన్ని వేరొకడు భుజించునుగాక, నేను నాటిన దాన్ని పెరుగువేయబడునుగాక. ఆయనే శాపాలు పెట్టేసుకుంటున్నాడు. చూడండి, నేను ఎలా చేస్తే నాకు ఇలా జరిగిపోవాలి, నేను ఇచ్చిందే వేరొకడు భుజించేయాలి. ఇంకా ఏమంటున్నాడు చూడండి. నేను హృదయమందు పరాయి స్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారము నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకరి తిరగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. ఎంత భయంకరం అంటున్నాడో చూడండి. నేను పరాయి స్త్రీని చూస్తే, పొరుగువాని భార్యను చూస్తే ఆ నొప్పి ఏంటో నాకు తెలియాలంటే నా భార్యను ఇంకొకటి చూస్తే నాకు తెలుస్తుంది అంటున్నాడు. చూసారా, ఆ నొప్పి నాకు తెలీదు, ఆ బాధ ఏంటో నాకు తెలియాలంటే పొరుగువాని భార్యను ఊరకే నేను చూస్తున్నాను కదా, నా భార్యను ఎవడైనా చూస్తే ఆ తీవ్రత ఏంటో నాకు తెలుస్తుంది. నా సొంత తిరగలు నేను ఇసరకుండా వేరొకటి ఇసిరితే ఆ నొప్పి ఏంటో నాకు తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, పరాయి సంసార జీవితాల్లోకి తొంగు చూస్తున్న భయంకరమైన సాతాన సంబంధమైన మనుషులతో నేరుగా మా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? జాగ్రత్త, దెబ్బకు దెబ్బ చూపిస్తాడట.
నువ్వు విత్తిందే నువ్వు కోస్తావట. మనం చేసిందే మనకు జరుగుద్దట. నువ్వు అబద్ధాలు ఆడావా, దాని దెబ్బ నీకు తెలుస్తుంది. పొరుగువాని భార్యను చూస్తున్నావా, ఆ దెబ్బ నీకు తెలుస్తుంది. నువ్వెక్కడెక్కడ ఏ ఏ కార్యాలు చేస్తున్నావో నీకు జరిగితే ఎట్లా ఉంటుందో చూపిస్తాడు దేవుడు ఖచ్చితంగా. ఇంకా ఏమంటున్నాడు చూడండి ఆయన, అది దుష్కార్యము, భయంకరమైన కార్యం. అది నేను ఎట్లా చేయగలను, నా భార్య నాకు ఉంది కదా, అది గయ్యాలైనా అది ఉంది కదా నాకు అంటాడు ఆయన. మంచిదా ఆవిడ? ఎవరు నిజానికి పొరుగువారి వైపు ఇప్పుడు చూస్తారు? హోమ్ మినిస్టర్ గారు సహకరించినప్పుడు ఎవరు ఓపెన్గా యంగ్స్టర్స్ కదా కొంచెం మాట్లాడుకుందాం, నన్నేం అపార్థం చేసుకోకండి. మన యంగ్స్టర్స్కి మనం ఆడుకుందాం. హోమ్ మినిస్టర్ గారు సరిగ్గా లేనప్పుడే పరాయి వాళ్ళ స్నేహాలు అర్థమవుతాయి. యోబు గారు ఎంత ఉత్తమ పురుషుడో చూడండి. ఆవిడ అస్సలు సపోర్ట్ చేయదట. ఎవరు? యోబు భార్య, పేరు లేదని గొడవలే. ఆవిడ సపోర్ట్ చేయదట. ఏ విధంగానూ దైవికమైన కార్యాల్లో సపోర్ట్ చేసే వ్యక్తిత్వం కాదు. అలాంటి ముసురువాన లాంటి భార్య పక్కనున్నా ఆయన ఏమని నిబంధన చేసుకున్నాడు చూడండి, నేను పరాయి సంసార జీవితాలను ఎట్లా చూస్తాను. మగతనం అంటే ఏంటో చెప్పనా, మీ ఆవిడ దగ్గర మాత్రమే ఉండడం, అది మగతనం అంటే. పురుష లక్షణం అంటే ఏంటో చెప్పనా, నీ సంసారానికి మాత్రమే లోబడి బతక. మగధీరుడు అనే పదం ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలుసా, నువ్వెక్కడ సొంగగార్చకుండా ఉన్నప్పుడు. గుర్తుపెట్టుకో. ఆయన ఇంకా ఏమంటున్నాడు చూడండి, అది నాశన కోపము వరకు దహించు అగ్నిహోత్రం. ఏది? పొరుగువారు సంసారాలని పాడు చేయడం అట, అగ్నిగుండం అట, తగలెట్టి పాడేస్తుందట. అక్కడే కాదట, మరి ఎక్కడికయ్యా అంటే నీ జీవితం సర్వనాశనం అయిపోద్దట. ఆస్ట్రేలియా సంగతి చెప్పాను కదా, తన భర్తను చంపేసిన ముక్కలుగా ఎవరికి తెలియదు అనుకుంది. చక్కగా ప్యాకింగ్ చేసి పెద్ద పెద్ద కవర్లో పూట్ చేసింది, అయిపోయింది అనుకుంది. గమనికేంటి చెప్పనా, తెలిసిపోయింది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చీకట్లో చేసే పనులు సమసిపోయాయి అనుకుంటామట. గమనిక ఏంటంటే అవి భూతంలో ఒక్కసారి మీదకి వచ్చి పడతాయి. అయిపోయింది కదా, ఎవరికి తెలియదు అనుకుంటామట. ఏమైపోయింది? వస్తుంది, కంగారు పడుకొని వస్తుందట. ఒక్కసారిగా భూతంలోకి వచ్చేసరికి దాని రిజల్ట్కి మనం బెంబేలెత్తిపోతాం. ఏమైందంటే ఏం సుఖపడలా. ఎవడైతే ఎవడి వలనైతే ఆ ప్రియుడు వలన తప్పు చేసిందో వాడిని తీసుకెళ్లి జీవిత ఖైదీ చేసేసారు. ఎవరితో అయితే తప్పు చేసిందో ఈ స్త్రీని తీసుకెళ్లి ఈమెకి జీవిత ఖైదీ చేసేసారు. ఏమి సాధించారు? ఏమీ సాధించలా. ప్రతి కాపురాన్ని పాడు చేస్తున్న వారి జీవితాలు చూడండి, కామకార్యాల్లో కొనసాగుతున్న వారి జీవితాలు చూడండి. ఏమన్నా సుఖపడతారా? జరగదది. జరిగితే అచ్చలు జరిగిపోతే, లేకపోతే ఒకరికొకరు దూరం అయిపోతారు. చివరికి ఒంటరిగా ఈ సొగసు తగ్గిపోయిన తర్వాత బిక్కు 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 బిక్కుమని ఒంటరిగా చచ్చిపోతారు. పిల్లలే ముఖం మీద ఉమ్మేస్తారు. ఏం సాధిస్తారు? ఏమీ సాధించు. అందుకే చూడండి యోబు గారు ఏమంటున్నారో, అది భయంకరమైన నాశన కోపం వరకు దహించును అగ్నిహోత్రము, అది నా ఆదాయమంతయో నిర్మూలము చేయును. ఇలాంటి భయంకరమైన సహవాసాలు ఉన్నవాడు వాడి ఆదాయం ఏమవుతాయి అంటే సిల్లు సంచి అయిపోద్దట. అదే చెప్పండి, ఏమవుద్ది? నాశనం. నీ కుటుంబాన్ని సరిగ్గా చూడలేవు, వేరొక కుటుంబంతో నువ్వు కలిసి ఉండలేవు. చివరికి ఏం చేస్తావయ్యి అంటే ఆ నేరాలను కప్పుపుచ్చుకోవడానికి ఎన్నో ఖర్చులు చేస్తావు. మరొక మాట, పరాయి వారి జీవితాలు మనం పాడు చేస్తాం. మరి ముఖ్యంగా యంగ్స్టర్సే ఎక్కువగా ఈ భయంకరమైన కేసులు ఇరుక్కుంటున్నాయి. పరాయి వారి జీవితాలు పాడు చేస్తున్నాం. మరొక మాట ఏంటో చెప్పనా, నేను పాడవడమే కాదు, నాతో పాటు వేరొక వ్యక్తిని కూడా పాడు చేస్తున్నాను. దావీదు గారు పాడవడమే కాదు, మరి ఎవరిని పాడు చేస్తున్నాడు? బెత్షెబా గారిని కూడా పాడు చేస్తున్నాడు. చూసారా? ఒక్కసారి మీరు సంఘీభావ వ్యక్తాన్ని తెలియజేశారు, ఈ కళ్ళకి అవి రెచ్చిపోతాయట. ఇంకా 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 ఏం జరుగుతుందో చూద్దాం. ఒకసారి వెళ్దాం. మొదటి 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. ఆవిడ చాలా అందంగా ఉందట. అది చూసి
దావీదు తాము యొక్క సమాచారము తెలుసుకున్నటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె దూతల చేత ఆమెను పిలవనంపించను. ఎవరు కూతురట? పేరుంది అక్కడ, ఎలియాము కూతురు. ఈయనెవరయ్యా అంటే రాజు కొరకు ప్రాణాలిచ్చే సైనిక బలగాల 30 మందిలో ఒక మెంబర్. ఎవరు కొంప కూలుస్తున్నాడు చెప్పిన దావీదు గారు? నమ్మిన వారు కొంపే కూల్చేస్తున్నాడు. చూడండి, నా తానగారు వచ్చినప్పుడు అదే మాట అంటారు. నేను ఎందుకు రాజుని చేసాడో తెలుసా? మిగిలిన వారి సంసారాలు పాడు చేస్తాడు. నేనెందుకు న్యాయాధిపతిగా నిలబెట్టాడు తెలుసా? అన్యాయాలు చేస్తావని కదా రాజా. సంసారాల్ని, సొసైటీని బాగు చేస్తావు. నేను నిన్ను నిలబెడితే నువ్వే ఇలాంటి ఘాతుకం చేస్తే ఎట్లా అని అడుగుతాడు. మరొక గమనికేంటి చెప్పనా? నన్ను అడిగితే బెత్షెబా గారు కూడా, నాకు తెలిసి మరి ఆమె వయసు చిన్నదో పెద్దదో మనకు తెలియదు, కానీ ఒక విధముగా కూతురులా భావించే వయసు ఉంది అప్పటికి దావీదుకి. ఎంత వయసు చెప్పినప్పటికీ సుమారుగా లెక్కలేస్తే 50 సంవత్సరాల చిల్లర. అంత మంచి వయసులో ఉన్నప్పుడు చూడండి, అలాంటి వాడిని ఆ కళ్ళు వదట్లేదంటే, అలాంటి వాడినే కామం పట్టి పీడించేస్తుందంటే, యవనస్తులు మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం. ఆయనకి బహుమంది భార్యలు ఉన్నారట, అయినా కానీ కామం ఆయనతో చెలగాటం ఆడేస్తుందంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటాం. అందుకే నేర్పిస్తున్నారయ్యా అంటే ఆయన ఓడిపోయిన తనంలో మనల్ని ఓడిపోవద్దని ఈ సందర్భంలో నేర్పిస్తున్నారు. ఓడిపోయిన జీవితాన్ని ఎందుకు రాశాడు ఈ సందర్భంలో అంటే మనం ఓడిపోకూడదని. ఆమె బహు సౌందర్యవతురాలై ఉండుట చూసి దావీదు ఏంటట, ఆవిడ అందంగా ఉందట. ఆ మాట మరి ఆ తల్లి ఏ ఉద్దేశంతో రాసిందో సామెత గ్రంథం మనకు తెలియదు, కానీ ఒక రాజు తల్లి అంటది సౌందర్యమట ఏటట మోసమట. ఒక లేడీ ఇచ్చిన స్టేట్మెంట్. ఆమె ఏమంటది తెలుసా? అరే నాయనా బాబు రాజు, స్త్రీలతో సహవాసం చేయకు. ఆయన ఏమంటాడు తెలుసా? ఆవిడ ఏమంటది తెలుసా? స్త్రీలతో సహవాసం చేసిన రాజట నాశనం అయిపోతాడట. అక్కడ అధ్యాయంలోనే. అంటే ఏం కనబడుతుంది అయ్యా అంటే సౌందర్యమే కనబడుతుంది. సౌందర్యం వెనక ఎప్పుడేముంటుంది? నాశనం ఉంటుంది ఖచ్చితంగా, మోసం ఉంటుంది ఖచ్చితంగా. మీరు కావాలంటే గమనించండి, ఎట్లా చేసేసుకున్నావు ఇతగాడిని అని ఏ ఇతరులను అడిగంటే బాగున్నాడని చేసుకున్నామని అంటే వెనకుంది ఏంటి? నాశనం, మోసం అని. ఆడేదో చెప్పుకొచ్చాడు, ఆ టిప్ టాప్గా చూసేసరికి ఇంకా ఆడకి అంత ఈరుడు లేడు అనుకున్నారట, చేసేసుకున్నారు. ఈవిడ్ని ఎట్లా చేసుకున్నారంటే చూస్తే చాలా మంచిగా తెల్లగా అనిపించిందిరా అనుకున్నాడట. ఇప్పుడు కనిపించింది అసలు రూపం. పైన కనబడుతున్న సౌందర్యం ఏదైతే ఉందో దాని వెనక ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వెనక నాశనం ఉంటుంది వాక్యం లేకపోతే. అందమైన తల్లులు కూడా ఉన్నారు, శారమ్మ గారు, ఇంకా రాహేల్ గారు, ఇలాంటి వారు. అలాంటి ఉత్తమ స్త్రీలు కాదు వీళ్ళు. చూడండి నాశనం పొంచుంది చూడండి అందం వెనక. ఇంకా ఏం చేస్తున్నాడు? ఆ పదాలు జాగ్రత్తగా ధ్యానిద్దాం. దావీదు దాని సమాచారము తెలుసుకున్నటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి బత్షెబాని తెలియచేయగా దావీదు దూతల చేత ఆమెను పిలవనంపించెను. దూతలు అనగానే దేవదూతలు కాదు, దూతలు అనగానే మధ్యవర్తులు. మధ్యవర్తుల్ని పంపించి ఆమె ఎవరో పిలిపించుకురండి అన్నాడట. గమనిక ఏంటంటే దావీదులో ఉన్న బలహీనత మీరు గుర్తించండి. అది సొలొమోనుకు వచ్చిందేమో అనిపిస్తుంది నాకు. ఈయన 500 మందిని పెట్టుకుంటే ఆయన ఎంతమందిని పెట్టుకున్నాడు? రౌండ్ ఫిగర్ చేశాడు ఆయన. ఎంత? 1000. ఖచ్చితంగా అలవాటు అవుతాయి. మీరు గుర్తుపెట్టుకోండి, మీ వంకర చూపులు, మీ వంకర మాటలు ఖచ్చితంగా మీ పిల్లలు నేర్చుకుంటారు. ఏదో ఒక రోజు సొలొమోన్ గారికి తెలియకుండా ఉంటుందా? మీ మమ్మీ ఎవరో తెలుసా? అసలు మీ ఒరిజినల్ డాడీ
అసలు మీ మమ్మీకి అసలు డాడీ ఎవరో తెలుసు? ఏ రోజు చెప్పకుండా ఉంటారు చెప్పండి? ఇలాంటి నేర చరిత్ర మీ మమ్మీ చేసింది తెలుసా అని ఏ రోజు వెనకుండా ఉంటాడు చెప్పండి? ఆ జ్ఞాని వినే ఉంటాడు. ఈరోజు చిన్నపిల్ల కథ అనుకుంటారు, ఎదిగిన తర్వాత ఏదో రోజు చెవుని పడితే మనం చేసిన తప్పులు పిల్లలకి ఆ రోజు చాలు. మా అమ్మ ఉత్తమరాలు అనుకున్నాను, మా అమ్మకి అంత సీన్ లేదని అర్థమైతే ఈవిడ కూడా అట్లా తయారవుతుంది. మా తండ్రి చాలా ఉత్తమ పురుషుడు అనుకున్నాను అనుకుంటాడు, నీకు సాక్ష్యం లేకపోయేసరికి వాడు కూడా రేపు పొద్దున్న చేయడానికి ఏమి వెనకడ్డప్పుడు అంటాడు, ఏ నువ్వు అప్పుడు చేయలేదా అని అడుగుతాడు. మర్చిపోయావా? నేను మర్చిపోలేదు అంటాడు. పెన్ డ్రైవ్లు వేసి ఇమ్మంటావా అని అడుగుతాడు. ఏం చెప్తాం వాడికి? చూడండి ఏం జరిగిందయ్యా అంటే ఏం జరగడం ఏంటి? దావీదు గారు చూడండి అలాంటి ఘోరమైన కార్యం. పొరుగువాని భార్య అని తెలిసినప్పుడు అక్కడ ఆగిపోవాలి. 2 పాయింట్స్ ఉన్నాయి అక్కడ. నాకు తెలిసి ఆయన ఇంకా పెళ్లి కాలేదనుకుని పిలిపించాడేమో ఒకవేళ. తీర వచ్చిన తర్వాత ఏం వార్త వచ్చిందంటే ఆల్రెడీ ఆవిడ వివాహిత. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ కళ్ళు ఏమన్నా తెలుసా? పెళ్ళైతే ఏమైంది అమ్మాయి. అంతకుముందు అప్పటి వరకు ఆమెకు పెళ్ళి అయిందా లేదా తెలియదు. ఒకవేళ పెళ్లి కాని అమ్మాయి ఏమని పిలిపించాడు. పిలిపించిన తర్వాత ఏం జరిగింది అయ్యా అంటే పెళ్ళయిందని సంగతి తెలిసిన ఏమంటున్నాడు? పంపించట్లేదట. ఒక విచిత్రమైన నవ్వుకునే సందర్భం ఉంది ఇక్కడ. ఏమిటంటే ఆమెతో తప్పు చేసిన తర్వాత అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను అన్న. ఏం చేసిందట? తనకు కలిగిన అపవిత్రత పోగొట్టుకొని, అంటే దావీదు చేత తప్పు చేసేసిందట. నేను అనుకుంటాను ఈవిడ కూడా కొంచెం తప్పుడు ఉద్దేశం ఉందేమో అనిపిస్తుంది. ఎట్లానే చెప్పనా, కనీసం ఎక్కడైనా ఆయన అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు వ్యతిరేకించిందా? రాజా, నిబంధన చేసిన మనుషులకు మీరు ప్రతిష్ఠింపబడిన రాజు, మీరు ఎలాంటి దుష్కార్యము చేయటయాలా? మీరు ఎలా చేయడం తగదు రాజా అని ఒక్క మాట నోటి వచ్చిందా? కేసు కడితే ఇలాగే కట్టాలి ఆవిడ మీద. చేసింది ఆవిడ? లేదు. మరొక మాట మీరు గమనించండి, దావీదు వశము కాకుండా ఏమన్నా ప్రయత్నాలు చేసిందా? చేయలేదు. ఏమర్థమవుతుంది అయ్యా అంటే ఆవిడ కూడా ఈ అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన వ్యవహారం లాగా ఉంది దేవుడిది కూడా. ఎట్లా చెప్పగలమయ్యా అంటే ఆ వ్యవహారం ఉందా ఆవిడకంటే? ఉంది. భర్త ఇంకా చనిపోయి నెలలు కూడా గడవకుండానే దేనికి రెడీ అయిపోయింది? పెళ్ళికి రెడీ అయిపోయింది. అంటే ఏమర్థమవుతుందయ్యా అంటే ఈవిడ కూడా తప్పుడు ఉద్దేశాలు ఉన్నాయి. మరొక మాట ఏంటో చెప్పనా, పక్కనే రాజు నగరం ఉందన్నప్పుడు వీడు ఆరు బయట స్నానం చేయడం ఏంటి? నిజంగానే గుర్తుపెట్టుకోండి, సహజంగానే తల్లులకు సిగ్గు ఎక్కువైనప్పుడు స్నానం చేసే కార్యక్రమంలో ఎవడో కూడా చూస్తాడన్న కనీసం భయభక్తులు ఉండవా? ఒకవేళ ఉన్నా అదే ఉద్దేశంతో ఉన్నారా ఆవిడికి? అంటే ఏమనుకోవాలయ్యా అంటే దావీదు గారు ఏదో మనసులో మాట బయటెట్టేసరికి వద్దయ్యా అని కనీసం ఏదో ఒక మాట అంటే ఏమో ఆయన ఏమైనా రిలీజ్ అవుతాడేమో. నిజమే కదా, ఆడదాంతో నేను చెప్పించుకోవడం ఏంటి అని వచ్చింది అవకాశం అన్నట్టు ఈవిడ కూడా సై అంటే జెండా ఎత్తింది. ఈవిడ కూడా మేము కూడా మీ పార్టీయే అంత, మేము కూడా మీరు మీ కాపురంలోంచి వస్తే మేము మా కాపురంలోంచి వస్తాం. తప్పు చేశారట. కామెడీ ఏంటంటే తప్పు చేసిన తర్వాతట కలిగిన అపవిత్రత పోగొట్టుకుందట. కలిగిన అపవిత్రత పోగొట్టుకోవడం అంటే ఎవరో తమ్ముడు అడిగారు, కలిగిన అపవిత్రత పోగొట్టుకోవడం అంటే అక్కడ పాపం పోగొట్టేస్తుందని కాదు. కలిగిన అపవిత్రత పోగొట్టుకుందంటే దాని అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం ప్రకారం సంభోగము జరిగినప్పుడు స్నానాలు చేయాలి. అది పవిత్రపరచుకోవడం అంటే. చూద్దాం ఒకసారి, జస్ట్ అలా వాయిస్ చదవండి. లేవ్యకాండం 15వ అధ్యాయం, లేవ్యకాండం 15వ అధ్యాయం, లేవ్యకాండం 15వ అధ్యాయం 18వ వచనం. స్త్రీ పురుషులు సైనించిన ఎడల వారిద్దరూ నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రులయ్యుందురు. చూసారా, అపవిత్రత ఎప్పుడు వరకు అంటే సాయంకాలం వరకు. ఆ టైం పీరియడ్ ఎంతవరకు వెళ్ళే స్నానం చేయాలట. అంటే ఈ తల్లికి ఏం బాగా గుర్తుందంటే
ఏం గుర్తుంది? ఆచారం బాగా గుర్తుంది, కానీ 10 ఆజ్ఞల ఆజ్ఞ మాత్రం గుర్తులేదు. చూసారా ఎంత విడ్డూరమో చూడండి. నవ్వాలో ఏడాలో తెలియని పరిస్థితి. ఏం పోగొట్టుకున్నారయ్యా అంటే కలిగిన దేహానికి బట్టిన అపవిత్రత పోగొట్టేసుకున్నారట. మరి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మాత్రం ధర్మశాస్త్రం నుండి గుర్తుపెట్టుకోలేకపోయారట. పొరుగు వాని భార్యను కానీ ఇంకా పరాయి పురుషులతో కానీ సైనించిన వారు ఏం చేయబడాలని అదే లేవేకాండం చెబుతుందయ్యా అంటే చంపేమంది. చూడండి, ఆర్య ఫ్రెండ్స్ చూడండి, 20వ అధ్యాయం 10వ వచనం. 20వ అధ్యాయం లేవ్యకాండం. పరుని భార్యతో వ్యభిచరించిన వాణ్ణి అనగా మరణశిక్ష విధింపవలెను. ఈ భయంకరమైన ఆజ్ఞ కనబడలేదట. 10 ఆజ్ఞల ఆజ్ఞ కనబడలేదట. ఏం కనబడిందట? ఆచారం మాత్రం కనబడిందట. మనలాగుంది ఆవిడ కూడా. ఎవరు? చచ్చిపోతాం, పాటలు పాడతాం, ప్రార్థనలు చేస్తాం, ప్రసంగాలు కూడా చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ ఆచారంలా మార్చేసుకుని చెయ్యాల్సిన కార్యాలు మాత్రం చేస్తాం. ఎలా అయిపోయింది ఆధ్యాత్మిక జీవితం కూడా అంటే ఆచారంలో అలవాటు అయిపోయింది తప్ప హృదయాన్ని మార్చుకోవాలన్న ఆలోచన మాత్రం మర్చిపోయారు. చూడండి, దావీదు గారు అయినా చెబితే బాగుండు, అమ్మాయి నువ్వు దేహాన్ని శుభ్రం చేసుకోవడానికి చూస్తున్నా కానీ మన హృదయం అపవిత్రం అయిపోయింది అన్న సంగతి మరి ఆయనకు కూడా ఎందుకు గుర్తు రాలేదు? గుర్తు రాదు. ఆ పరిస్థితులు అలాంటివి. తప్పు చేశారట, అపవిత్రత పోగొట్టుకున్నారట, ఏమీ తెలియనట్టు. ఇలా అంటున్నా నేను బాధపడకండి, అయినా తప్పదు. ఎందుకంటే ఇలా ఇవి మాట్లాడకే సొసైటీలో భయంకరమైన జరుగుతున్నాయి. మన దగ్గర జరగకుండా ఉండాలని ఆశ. ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చేసిందట. ఏమీ తెలియదు, అస్సలు నాకు ఏం తెలియదు అన్నదట. సామెతల్లో ఒక వర్ణన ఉంది. నిజంగా ఆ మాట నాకు చాలా కాలం అర్థం అవ్వలేదు, కానీ ఈవెన్ చూస్తే ఆ మాట బాగా అర్థమైంది. చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం ముందు మొదటి వచనం చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం. దేవోక్తి అనగా ఆగూరు పలికిన మాటలు ఆ మనుష్యుడు ఇథియేలునకును ఒల్కాలకునకును చెప్పిన మాట దేవోక్తి చెప్తున్నాడు. ఎవరా చెప్పే వ్యక్తి? ఆగూరు. ఆ దైవోక్తి మాటల్లో ఆయనకు అందని కొన్ని మాటలు ఉన్నాయట. 18వ వచనం. నా బుద్ధికి మించినవి 3 గలవు, నేను గ్రహింపలేనివి 4 గలవు. అవేమనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రం మీద వాడ నడిచిన జాడ, కన్యకతో పురుషుని జాడ, జారిని యొక్క సరియు అట్టిదే. ఏం చెప్తుంటే ఈ మధ్య ఎవరో ప్రసంగం చెప్పారు, ఇంతగా అలా చెప్పకండి. ఒక ఆయన ఏం చెప్పాడు తెలుసా? బండ మీద సర్పము జాడ అనగానే బండ అంట క్రీస్తట, సర్పం అంట సాతానట. అది కాదు ఉద్దేశం అక్కడ. ఆవిడ ఉద్దేశం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మన బుద్ధి కందన కొన్ని ఉన్నమాట. ఆకాశంలో ఎగిరే పక్షి ఇలా ఎగిరింది అని ఒక చూపించలేమట. బండ మీద పాము వెళ్ళిపోతే ఈ పాము ఎట్లానే వెళ్ళిందని ఒక గుర్తును చూపించలేమట. సముద్రం మీద వాడ నడిచి వెళ్ళిపోతే వాడ ఇందాక ఇట్లానే వెళ్ళింది అని ఒక రూట్ను మనం చూపించలేమట. అలాగే జారిని తప్పు చేస్తే నేను తప్పు చేశానని చెప్పదట. అది చేసిందన్న సంగతి కూడా ఎవడో కనిపెట్టలేడట. ఎలా వర్ణించాడో చూడండి. అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగన సంతురు మమ్మీలో చెప్తుందట. ఏమని చూడండి. జారిని యొక్క సరియు అట్టిదే. ఎట్టిది? బండ మీద పాము జాడ ఎలా అయితే కనబడదో, నీటి మీద వాడ జాడ ఎట్లయితే కనబడదో, ఇంకా ఆకాశం మీద పక్షి జాడ ఎట్లయితే కనబడదో, కన్యలు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ జాడ ఎట్లయితే పట్టుకోలేమో, అలాగే జారిని అనక జారత్వం, వ్యభిచారం చేస్తున్న స్త్రీ యొక్క ఉద్దేశం కూడా ఎవ్వడో తన గుండెల్లో ఏముందో చెప్పలేమట. తినేసి మూతుడుచుకుని అంటదట, నాకేం తెలియదు అంటదట. ఏం చెప్పగలమండి అలాంటి కేసులు? ఏం చెప్పగలని చెప్పండి. ఇన్ని ఫైళ్ళు ఉంటాయి పోలీస్ స్టేషన్లో తెలుసా? తేలవవి, పట్టుకోలేరు. ఏం చెప్పగలరు? ఏమో
తప్పు చేసి ఎదురుగా దొరికితే చెప్పగలవేమో తప్ప తప్పు చేసిన తర్వాత నువ్వు చేసావా అంటే ఏమంటది? నేనా? అస్సలు మా ఇంట వంట మా తాత ముత్తాతల్లో కూడా అలాంటి వ్యవహారం లేదు తెలుసా అని అడుగుతుంది. నమ్మలేము. బైబిల్ ఏమంటుందో చూడండి. ఈ యాటిట్యూడ్ ఉందట ఎవరికి? రచ్చబాకి. ఏమీ తెలియనట్టు సింపుల్గా ఏదో అలా మార్కెట్కి వెళ్ళినట్టు వెళ్ళి వచ్చేసిందట. ఎక్కడికి? ఇంటికి. కానీ గుర్తుపెట్టుకోండి, ఈరోజు పాపం చేసాం, ఏదో రోజు అది భూతంలా వస్తుందన్న సంగతి మర్చిపోకండి. పాపం చేసింది. ఎప్పుడైతే ఆవిడ పాపం చేసిందో పాపానికి ఒక రూపం వచ్చింది. ఆ రూపం ఏంటో తెలుసా? గర్భం. వెంటనే గర్భం దాల్చనని కబురు పంపిందట. ఎవరికి? దావీదు గారికి. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతేనని దావీదునకు వర్తమానము పంపగా, దావీదు నా యొద్దకు పంపమని దూత ద్వారా ఉరియా దావీదు నొద్దకు రాగా, దావీదు ఏమని కౌరు పంపిందట? నేను గర్భవతిని. ఆ వార్త ఎలాంటిది? కంగ్రాచులేషన్స్ డేవిడ్ గారు, మీరు తండ్రి కాబోతున్నారనే వార్త కదా అది. గుండు పగిలిపోయే వార్త. దావీదు గారు అలా ఆవిడైతే పర్లా. ఎవరు భార్య ఈవిడ? పొరుగువాని భార్య. పొరుగువాని భార్య గర్భవతి అయితే ఈయనకు వార్త పంపడం ఏంటంటే వ్యవహారం అట్లా ఉంది. మరి ఏమైంది అంటే గుర్తు తెలుసు, రాజుకి తెలుసు, ఆవిడికి తెలుసు. నా యజమాని బహుదూరము వెళ్ళి యుద్ధంలో ఉన్నాడు కొన్ని నెలలుగా, వారాలుగా. అతగాడు తిరిగి వచ్చే సమయానికి నేను గర్భవతిని ఎట్లా అయ్యానని అతగాడు అడిగితే నేను ఏం చెప్పాలి రాజా అని మ్యాటర్ చెప్పకుండా ఒక లైన్ పంపించిందంటే ఏమని? నేను ప్రెగ్నెంట్ని అయిపోయాను అన్నదంతే. దావీదు గారికి సింహాసనం మీద చెమటలు ఎక్కేసాయి. స్వీట్లు పంచుతాడా? భోజనాలు ఎడతాడా? ఏం చేస్తాడు? భూతం ఆ వార్త, భయంకరమైన సాతాను సర్పం ఆ వార్త. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రూపంలో మనం పలకరిస్తుంది మనం చేసిన పాపం. ఎప్పుడైతే ఆ పాపపు వార్తను ఆయన విన్నాడో దావీదు గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూడండి. ఎందుకు ఎమర్జెన్సీగా అర్జెంటుగా ఈ వార్త వెళ్ళాలి అంటే యుద్ధం టైం నుండి మా యజమాని వచ్చేసరికి మన చేసిన రూపం రోజు రోజుకి సమాజంలో పెరుగుతూ కనబడుతుంది రాజా. ఇరుగు పొరుగు వారు అనుకుంటారు రాజా ఏమని? వాళ్ళ ఆయన యుద్ధానికి వెళ్తే ఈ అమ్మాయి ఎలా గర్భం, ఇలాంటివి బాగా గుసగుసలు ఎక్కువ ఎవరికి? సమాజంలో. ఎట్లా గర్భవతి అయింది? మన ఈవిడ ఆ కోటలోకి వెళ్ళి వచ్చినప్పుడు డౌట్ వచ్చింది. ఈ మధ్య దావీదు గారితో కొంచెం క్లోజ్గా వాట్సాప్లో కూడా చాటింగ్ చేస్తుందట ఈ మధ్య. ఫేస్బుక్ ఫ్రెండ్ అట. అప్పుడే డౌట్ వచ్చింది. ఎందుకని మంచి కాల్ లిస్ట్ కూడా తీయండి అంటారు. ఇలా జరుగుద్ది, గమనించండి. ఈ వార్త ఎట్లయితే తెలిసిపోద్దేమని ఆవిడకి గర్భం వస్తే సొసైటీలోకి నడి బజార్లోకి వచ్చి ఎవరు నిలబడాలి? దావీదు గారు నిలబడాలి. దావీదు గారు పక్కా ప్రణాళిక రెడీ చేసేటట. ఎంత ఘోరమైన పాపం చూడండి. ఒక్కసారి పాపం అలా మొలకెత్తిందో అది మహావృక్షమై ఆ వృక్షంలోనికి ఎంతమందిని లాగేసుకుంటుందో మన ఊహలకు కూడా అందదు. ఒక్కసారి పాపం గాలి కూతలా స్టార్ట్ అయిందో అది పెను తుఫానై అడ్డొచ్చిన వాటన్నిటినీ ఎత్తుకెళ్ళిపోయేసరికి మనం ఏమీ చేయలేక దానిలో పడి కొట్టుకుపోవడం తప్ప ఏమీ చేయలేం. దావీదు గారికి మొలకెత్తింది చూడండి ఆ పాపం. ఎప్పుడైతే ఆ పాపం రూపంగా దాలుస్తున్నాం అనగానే దావీదు గారు చేసింది ఏంటయ్యా అంటే యుద్ధంలో సెలవులు ఇచ్చాడట. ఎవరికి? అసలు అవుద్దా? ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, బలగాలకి సెలవులు ఎవరు? కానీ ఈయన సెలవు ఇచ్చేసేటట్టు ఎవరికి? ఆ పోలీస్ ఆయనకి సెలవు ఇచ్చేసి బార్డర్లో ఉన్న ఆయన ఆర్మీ జవాన్ ఆయన పిలిచి నీకు హాలిడేస్ మై డియర్ బ్రదర్. ఎవరు ఆయన పేరు? ఉరియా. వెళ్ళి చక్కగా మరి నువ్వు అలా బీచ్కి వెళ్తావో లేకపోతే నువ్వు అలా పార్క్కి వెళ్తావో పలహారాలు ఏం పంపించమంటావా? అలాగే అదే చేతితో పువ్వులు అలా ఏమన్నా. చూడండి ఎంత వినమ్రతో. ఎవరికి? దావీదు గారికి. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడేస్తున్నాడు. చూడండి ఎంత నటనో. కింగ్ అయిన ఈయన ఇలాంటి
క్రిమినల్ మైండ్ ఎట్లా వచ్చిందయ్యా అంటే గుర్తుపెట్టుకోండి, ఆ కళ్ళు చేసిన ముప్పు ఈ ఉత్తమమైన వ్యక్తిని అలా నడిపించేస్తున్నాయి చూడండి. అందుకే ప్రభువు అన్నాడు, మీ కళ్ళు జాగ్రత్త అన్నాడు. ఆయన కొండ మీద బోధలో ఎందుకు ఆ మాట నొక్కి చెప్పాడంటే, నాయనా, నీ శత్రువులు నీ ఎదురుంట ఇంట్లో ఉన్నవాడు కాదు, నీ స్నేహితుడు కాదు, ఎవరైతే ఉన్నారో నీ ఉద్యోగస్తుడు కాదు, నీ శత్రువు ఎక్కడో లేడు, నీ ద్వారాల పక్కనే తిరుగుతుంటాడు, నీ కళ్ళు జాగ్రత్త అన్నాడు. ఏం చేస్తున్నాడంట చూడండి, స్టడీ చేద్దాం త్వరగా. దావీదు ఇత్థీయుడైన ఉరియాను నా యొద్దకు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. ఉరియా దావీదు నద్దకు రాగా, దావీదు జనుల యొక్క యోగక్షేమమును ఏంటి చూసారా, సడన్గా రాజుగారు నాకు సెలవులు ఇచ్చేసారు ఏంటంటే ఆయనకి డౌట్ వస్తుందని. ఎంత లాజిక్గా చూడండి. కేసులు ఎలా దొరుకుతాయి చెప్పనా, ఎక్కువ మాట్లాడించాలి. ఎలా దాన్ని ఇన్వెస్టిగేషన్ అంటారు. మీరు అలాంటి ప్రయోగాలు ఇంటికాడ చేయకండి, మీకు లేని ఆన్సర్లు వచ్చేస్తాయి. ఎక్కువ మాట్లాడించాలి. అలా మాట్లాడుతూ 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 ఉండగా పొంతలు లేని సమాధానాలు వస్తాయి. అక్కడ దొరుకుతారు అన్నమాట. విస్తారమైన మాటలు ఏముంటుందట, అది మ్యాటర్. అందుకే కేసులు సక్సెస్ అవుతాయట. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఈయన చూడండి ఏం మాట్లాడుతున్నాడు, ఆయన విస్తారమైన మాటల్లో దోశలు ఎలా దొరుకుతున్నాయి చూడండి. నేను ఎందుకు ఇంటికి పిలిపించానంటే ఎలా జరుగుతుంది యుద్ధం అన్నాడు. పాయింట్అవుట్ చేస్తే గుర్తుపెట్టుకోండి, ఒక అమ్మాయిని పిలిపించడానికి దూతలు పంపించిన ఈ పెద్ద మనిషి యుద్ధంలో ఏం జరుగుతుందో దూతలు పంపించి తీసుకొచ్చు కదా. 30 మంది సైనికులు ఒక సైనికుని పిలిపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అధ్యక్ష అని అడిగితే ఏం చెప్తాడు? ఏం చెప్తాడు? ఒకటే ఆన్సర్ చెప్తుంది బైబిల్, కవర్ చేసుకునేది ఏదో చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడయ్య అంటే పిలిపించాడట. పిలిపించి అందరూ కులాసా, సైన్యాధిపతి బాగానే ఉన్నాడా, యుద్ధం బాగానే జరుగుతుందో తెలిసి నీకు అంతా బాగానే జరుగుతుందని. బాగానే జరుగుతుంది కదా అంటే అనుమానం రాకుండా అన్నమాట. చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు, పాపం చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోండి. నన్ను అడిగితే మనకన్నా గొప్ప తెలివైనడు ఎవరు చేసినా యోసేపు. ఆ తెలివైనడు పాపం చేయలేదు, ఆయనకన్నా తెలివైన వాళ్ళు అనుకుంటాం మనం. ఏంటి పాపాలు చేసి కవరింగ్ చేశాడు. ఎంత కవరింగ్ చేస్తున్నారు చూడండి. ఏమీ తెలియనట్టు నటనా జీవితం. దావీదులో ఉత్తమ ఆస్కార్ అవార్డులు వచ్చి వ్యవహారం వస్తుంది చూడండి. వచ్చి ఏమంటున్నాడు అంటే, ఇదిగో ఏమంటున్నాడు, నేను ఎందుకు పిలిపించాను తెలుసా, ఎందుకు మ్యాటర్ ఇది, ఎలాగో వచ్చావు కదా, వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు. చూసారా, ఇంకా ఏం జరుగుతుందో చూడండి. తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఉరియాకు సెలవీయగా, ఉరియా రాజునగర్ నుండి బయలు వెళ్ళెను. అతడి వెనక రాజు ఉరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. ఏమని చెప్తున్నాడట, ఉరియా తన ఇంటికి వెళ్ళక ఏం చేస్తున్నాడట, తన సేవకుల దగ్గర రాజనగరి ద్వారము దగ్గర నిద్రపోతున్నాడట. గమనిక ఏంటంటే, ఒకవేళ ఆయన ఇంటికి వెళ్తే ఏం చేద్దామని ఈయన ఐడియా అంటే, ఆ పాపం ఎవరి మీద గెంటేద్దామని, ఉరియా మీద గెంటేద్దాం. చూసి ఎన్ని తెలివితేటలు చూడండి. ఎందుకు ఇలా ప్లాన్ చేస్తున్నాడయ్యా అంటే, ఆ రోజుల్లో హాస్పిటల్ లేవు కనుక. ఉంటే ఏమవుతుంది చూస్తున్నాం కదండి, సొసైటీలో తుప్పల్లో పాడేయడం, డ్రైనేజీలో పాడేసాడు, చిన్న పిల్లలు ఇంకా బేబీ ఇంకా ఫుల్గా ఫామ్ అవుతుంది కూడా, ముక్కలుగా చిదిమేసి. అబార్షన్ నాలెడ్జ్ ఆ రోజు లేదు కానీ నాకు తెలిసి ఈ నరసమ్మలు అందరూ అప్పుడు ఉంటే, అందరు కదలేండి కొందరు ఆ రోజు ఉంటే ఏం చేస్తారయ్యా అంటే ఇలాంటి ఘోరాన్ని చేస్తారేమో. ఆయనకు ఆప్షన్ లేదే. ఏం చేయాలనుకుంటున్నాడంటే ఉరియా మీదకి పాపానికి ఏంటి, మన పాపం ఎప్పుడు మందన్న సంగతి మర్చిపోకండి. ఎప్పుడైతే ఆ పాపం చేశాడో పాపం వెనక ఎలాంటి ఐడియాస్ వస్తాయి అంటే, అడ్డొచ్చిన వారిని కూడా ఎలా తొలగించుకునే ప్రయత్నాలు చేస్తారు చూడండి. దావీదు గారు ఏం చేస్తున్నారంటే, ఆ పాపాన్ని ఆయన లిస్టులో వేసేయాలనుకుంటున్నాడు. ఆయన లిస్టులో వేసేయాలనుకుని, నీకు సెలవులు ఇచ్చాను, నువ్వు ఇంటికి వెళ్ళు అంటున్నాడు. ఇంటికి పంపించాడట. భర్త ఎలాంటి వాడో తెలుసా, ఒకవేళ ఆయన గనక గుర్తుపెట్టుకోండి, ఆయన గనక
ఆ తప్పు చేయకుండా అక్కడే ఉండిపోతే ఆ తర్వాత ఆ వార్త ఆయనకి తెలిస్తే నా భార్య గర్భవతి అయిందని తెలిస్తే సామెతలు ఏముంటుందో తెలుసా? భర్తకు పుట్టు రోషము బహుభయంకరమైనదట. నన్ను అడిగితే ఇతడు ఎత్తగాడు తెలుసా? అంత అమాయకుడేం కాదు. ఎవరు? ఉరియా. ఆయన 30 మందిలో ఒక నెంబర్గా ఉన్నాడంటే యుద్ధ వీరుడన్న సంగతి అలా ఆవిడికి బాగా తెలుసు. నత్తిరిని, తన రక్తాన్ని నేలకు ఒలికించి శత్రువుని మట్టి గరిపించే వీరుడు సూర్యుడు అన్న సంగతి వాళ్ళ ఆవిడికి బాగా తెలుసు. ఈ వార్త అతగాడికి తెలిస్తే పుచ్చకాయ నరికినట్టు నరికేస్తాడు. ఏంటి? తలకాయ ముక్కల కింద నరికేస్తాడు. ఆ వార్త అతడికి తెలిస్తే ఆమెతోనే పోదు, ఆ వెనక సూత్రధారి ఎవరు ఆయన కూడా బజార్లోకి వస్తాడు. ఎవరైనా దావీదు గారు. ఇదంతా జరగకుండా ఉండాలి అంటే సింపుల్గా కేసు క్లోజ్ చేయాలనుకుంటున్నాడు. ఎవరు? దావీదు గారు. అందుకే బ్రదర్ నీకు సెలవులు ఇచ్చాను, ఇంటికి వెళ్ళాడట. ఆయన వెళ్ళలేదు. ఎవరు? ఆయన వెళ్ళకుండా ఏం చేశాడయ్యా అంటే అక్కడే రాజనగర్ ద్వారం దగ్గర ఏం చేస్తున్నాడట? రెస్ట్ తీసుకుంటున్నాడట. ఇంకా కిందకి త్వరగా ముగిద్దాం. ఉరియా తన ఇంటికి పోలేదన్నమాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఉరియాని పిలిపించి, నీవు ప్రయాణము చేసి వచ్చితివి కదా, నీవింటికి వెళ్ళకపోతివేమని అడుగగా, ఉరియా మందసమును ఇశ్రాయేలు వారును యోధావారును గుడారములో నివసించుచుండగను నా అధిపతియగు యోబాబును నా ఏలినవాడగు సేవకులను బయట దండులో ఉండగా భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేనింటికి పోదినా నీ తోడు నీ ప్రాణము తోడు నేను ఎలాగూ చేయవాడిని కానని దావీదుతో నేను. మీరు గమనించండి, ఈ మాట చదువుతున్నప్పుడు ధర్మశాస్త్రాన్ని ఎవరు పాటిస్తున్నారయ్య అంటే దావీదు పాటించట్లేదు, కానీ ఎవరు పాటిస్తున్నారు? ఉరియా పాటిస్తున్నాడు. ఎట్లనే చెప్పనా, యుద్ధానికి పోతున్నప్పుడు ఎవడైనా తప్పుడు కార్యక్రమం చేస్తే ఆ యుద్ధంలో విజయం రాదట, మరి ఏమొస్తుంది? అపజయం వస్తుందట. ధర్మశాస్త్రంలో అన్నమాట. ఆయన ఏమంటున్నాడు చూడండి, నేను ఎలా చేయగలను రాజా? మందసం యుద్ధ వాతావరణంలో ఉంది, ఇశ్రాయేలీలు ఉన్నారు రాజా. ఇదిగో నా సైనికులు, నా తోటి సహోదరులు వారు యుద్ధంలో ఉన్నప్పుడు, నా సైన్యాధిపతి కూడా యుద్ధంలో ఉన్నప్పుడు నేను ఎలా సుఖంగా ఉండమంటావు అన్నాడు. దావీదు అక్కడే సగం కృంగిపోవాలండి. అరే ఇలాంటి మంచోడిని నేను పాడు చేస్తున్నానా అని. నా కొరకు, దేశం కొరకు ఇంత దేశభక్తుడు, ఇంతలాంటి కుటుంబాన్ని నేను దిగజారుస్తున్నానా? పొరుగువాని భార్యకి కీడి చేయడమే కాదు, నమ్మిని వ్యక్తిని కూడా మోసం చేస్తున్నానే అని అక్కడే కృంగిపోవాలి ఆయన. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? నెక్స్ట్ ప్లాన్ వేస్తున్నాడట. దీనికన్నా ముందు దావీదు గారు పాటించింది, ఉరియా పాటించింది ఏంటో తెలియాలంటే ఒక వచనాన్ని చూడండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 9వ వచనం. నీ యొక్క సైనికులు శత్రువులతో యుద్ధానికి బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యము చేయకుండా జాగ్రత్త పడవలెను. చూసారా, నీ సైనికులు యుద్ధానికి పోయినప్పుడు ఏ దుష్కార్యము చేయకుండా జాగ్రత్త పడవలను. దుష్కార్యము చేయకుండా జాగ్రత్త పడడం గుర్తుపెట్టుకోండి. పొరుగువాని భార్యతో తప్పు చేయడం దుష్కార్యం అన్న సంగతి మర్చిపోయాడు. సొంత భార్యతోనే ఉండడం ఒక విధముగా ఇది తప్పు అనుకున్నాడు ఈ యజమాని. ఎవరు ఉత్తములుగా కనబడుతున్నారు? ఉరియానే. ఏ బాగును కోరుతున్నాడయ్యా అంటే యుద్ధమో పక్కన ముమ్మరంగా జరిగిపోతుంటే నేను ఎట్లా సుఖపడగలను ప్రభువా? ఓ మాట అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ ఒకవేళ ఉరియా ఈ దేశభక్తి రాజభక్తి ఎక్కువైపోవడం వలన ఆవిడ అలా తయారైందేమో అనిపిస్తుంది నాకు. ఒక మాట ఎప్పుడు మర్చిపోకండి, ఇలా అంటున్నాను అనేసి. కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఏమంటారు చెప్పనా? ఒరే బాబు నాయన, సంపాదించడమే కాక ఉద్యోగం అని తిరక్క అప్పుడప్పుడు ఆ అమ్మాయి సంగతి కూడా పట్టించుకో అని చెప్తారు. కాపరాలు కుప్ప కూలిపోవడానికి కారణం ఏంటంటే పెళ్ళైన 2-3 సంవత్సరాలకి అయిపోయింది ఇంక మా వ్యవహారం అనుకోకండి. ఆవిడతో స్పెండ్ చేయాలి టైం,
నీ పిల్లలతో ఉండాలి, నీ కుటుంబంతో ఉండాలి. నువ్వు ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తున్నావు గుర్తుపెట్టుకో, ఆ చూపులు వేరే వాళ్ళని ఎత్తుక్కుంటాయి. తప్పు మీద కూడా ఉంటుంది. తనతో ఎప్పుడైతే మన టైం పాటించలేదు, ఇప్పుడు సంపాదన ఆస్ట్రేలియా కుప్పకూలిపోవడానికి, ఆస్ట్రేలియా ఫ్యామిలీ కుప్పకూలిపోవడానికి కారణం ఏంటి చెప్పనా? విపరీతంగా సంపాదించడం. ఎందుకంటే భయంకరమైన కార్యం చేసినట్టే స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే, మా ఆయనకి వ్యాపారం మీద ఉన్న మమకారం నా మీద లేకుండా పోయిందండి. ఏం చెప్తాం? ఎక్కువ కేసుల్లో ఏం చెప్తారయ్య అంటే ఒకే ఒక మాట చెప్తారు. ఏం చెప్తారు? మా ఆయన నన్ను పట్టించుకోడండి, ఆయన నన్ను బాగా చూస్తాడు అంటారు. ఏం చెప్తాను చెప్పండి? ఒక విధముగా ఆయన తప్పు ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఈ దేశభక్తి మధ్య, ఈ రాజభక్తి మధ్య, ఈ అంకిత భావం పట్ల వాళ్ళ ఆవిడని ఏమన్నా నెగ్లెక్ట్ చేశాడేమో, అందుకేమన్నా పొరపాటు జరిగిందేమో, అది మనకు తెలియదు. కానీ ఈరోజు కాపురాల్లో మాత్రం అలాంటి నిర్లక్ష్యం వలన పొరపాట్లు జరుగుతున్నాయి. ఎప్పుడైతే ఇలాంటి మనసు మనకు ఉందో గుర్తుపెట్టుకోండి, ఆ నిలవన్న నీళ్ళులా బత్షెబా ఎప్పుడైతే ఉండిపోయిందో, నిలవన్న నీళ్ళ దగ్గరికి ఏమొస్తే నాచు, పాచి, చెత్త, చెదారం, బ్యాక్టీరియా అంతా వచ్చి పలకరిస్తాయి. అలా పలకరించింది ఎవరిని? బత్షెబా గారిని. అలా పలకరించింది ఎవరిని? ఆ మనసులో నిండిపోయిన దావీదు గారిని. తప్పు చేసేసారట. ఇక ఎలా కవర్ చేయాలో తెలియక మొదటి ఎత్తుగడేశాడు, ఎల్లే ద్వారం దగ్గర పడుకున్నాడు. రెండోసారి అడిగాడు, ఎల్లే ద్వారం దగ్గర పడుకున్నాడు. ఇక నేరాల ఘోరాలు ఏం జరిగాయి అంటే, ఉత్తమ పురుషుడైన దావీదు గారు తాగుడు కార్యక్రమం పార్టీ కూడా పెట్టాడు. అందరికి ఈరోజు డ్రింకింగ్ పార్టీ అన్నాడట. ఎవరిని పిలిపించాడు ముఖ్య అతిథిగా అంటే, మరి అందరూ వచ్చలేదు మనకు తెలియదు, కానీ ఆ పార్టీ ఎవరి కోసమయ్యా అంటే ఉరియా కోసమే. ఉరియాని బాగా తాగించాడు. ఎంత ఘోరం చూడండి. చిన్న పాపం ఎక్కడో మేడ మీద చూశాడు, అక్కడ జరిగిన పొరపాటు ఎక్కడ వరకు తీసుకెళ్ళిపోతుందో చూడండి దావీదుని. తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు. ఒక్క తప్పును కవర్ చేసుకోవడానికి ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, ఎన్ని తప్పుడు మార్గాలు తొక్కాల్సి వస్తుంది, ఎంత తప్పుడుగా ఆలోచించాల్సి వస్తుందో చూడండి. అందుకే ఒక్క తప్పు చేసే ముందు ఆలోచిస్తే మిగిలిన తప్పులు జరిగే అవకాశం ఉండదు. ఆ కళ్ళు దగ్గరే జాగ్రత్తగా ఉండమన్నాడు. అందుకే మనల్ని జరగనివ్వకు. ఒక్క అడుగు ముందుకేసావో మిగిలిన అడుగులు ఆటోమేటిక్గా వెళ్ళడానికి పరుగులు తీస్తాయట. దావీదు కోరికలు గుర్రాల్లా పరిగెడుతున్నాయట. ఆ టైంలో ఎప్పుడైతే గుర్రాల్లా ఇకిలి నవ్వులు నవ్వుతున్నాయో అటు నుండి వెల్కమ్ లెటర్ వచ్చినట్టు వచ్చేసిందంట ఆయనకి. అంతే, తప్పు చేసేసాడు. ఎప్పుడైతే తప్పు చేశాడు, ఆ తప్పుని కవర్ చేసుకోవడానికి మొదటి ఎత్తుగడేశాడు, రెండో ఎత్తుగడేశాడు, మూడో ఎత్తుగడలో ఏం చేశాడు అంటే తాగుబోతు కార్యక్రమం పెట్టాడు. అయినా ఎలకండా ద్వారం దగ్గర పడుకున్నాడు. ఎవరు? ఉరియా గారు. తాగుడు ఎత్తుగడ వల్ల కూడా అవ్వలేదట. నెక్స్ట్ ఏం జరిగిందయ్యా అంటే, ఈడు ఎలా వెళ్ళడు కానీ లేపేద్దామని ప్లాన్ చేసి చూసారా, మర్డర్కి వెళ్ళిపోయాడు. ఎంత దారుణం అండి. అడుగున ధర్మశాస్త్రాన్ని ఎట్లా మీరేస్తున్నాడో చూడండి. ఒక్కసారి పాపం చేసామో, మరలా చెప్తున్నాను, మరలా ఒక్కసారి మీరు పాపం చేశారో ఇక పాపాన్ని తొక్కుతూనే ఉంటుంది, అది మేము మీదకి ఎక్కుతూనే ఉంటుంది. ఒక్కసారి మొలకెత్తిందో అది నేను ఎలా ఈడ్చికెళ్ళిపోతుందో ఊహించడం కూడా కష్టమే. అడుగున ధర్మశాస్త్రం మీరేస్తున్నాడు. పొరుగువాడిని ఆశించొద్దంటే ఆశించాడు, పొరుగువాని భార్యను కూడొద్దంటే కూడాడు. ఇదిగో తప్పుడు ఇందుల్లో మద్యపానమైన ఈ వ్యవహారాల్లో ఉండకూడదని ప్రతిష్ఠింపబడిన వ్యక్తులకి ఆజ్ఞలున్నా మీరేశాడు. ఇంకా ఏం చేస్తున్నాడయ్యా అంటే, ఇదిగో నరహత్య చెయ్యొద్దని 10 ఆజ్ఞలకు ప్రధానమైన ఆజ్ఞను కూడా మీరేయడానికి రెడీ అయిపోయాడు. చూడండి ఏం జరుగుతుంది. నరహత్య చెయ్యొద్దంటే ఎంత ఘోరమో చూడండి. ఆ నమ్మిన బంటుని, ఆ నమ్మిన స్నేహితుడు లాంటి వాడిని తన చేతిలోనే లెటర్ పెట్టాడట. ఎంత ఘోరమో చూడండి. తన చేతుల్లోనే లెటర్ పెట్టి పట్టుకెళ్ళి సైన్యాధిపతికి ఇవ్వడండి. అంతనెంత నమ్మకస్తుడు చూడండి. అక్కడ కూడా జాలి అనిపించలేదండి దావీదుకి, అనిపించదండి. ఏమనిపిస్తుందో గుర్తుపెట్టుకోండి. ఆ టైంలో తల్లైనా, చెల్లైనా, భర్త అయినా, ఎవరైనా, కన్న బిడ్డలైనా ఏం చేస్తారంటే చంపేస్తారు. అవే కేసులు ఇప్పుడన్నీ. ఎందుకు చంపేసిన తల్లిని? వెనక ముందు ఏం ఆలోచించారు? ఆ టైంలో జాలి కూడా ఉండదట. సొంత బిడ్డల్ని ఎందుకు చంపేశారు? ఇదిగో మొన్నే పక్కింటి ఆయనతో అక్రమ సంబంధం పెట్టుకుందట. తల్లి చేస్తున్న తప్పు చూసేసరికి ముక్కలుగా నరికేసి ఆ బేసిన్ ఉంటుంది చూసారా, ఏది
ఆ లెట్రిన్ బేసిన్లో వేసేసింది. వెస్టర్న్ టబ్ ఉంటుంది, అందులో వేసి పాడేసింది. వాటర్ వెళ్ళకపోయేసరికి అలా నిలవ ఉండేసరికి అప్పుడు దొరికింది కేసు. చూసారా ఏమవుద్దయ్యా అంటే, ఏమవడం ఏంటి? ఒక్కసారి మీరు పాపాన్ని పలకరించారో అది మీలోకి వచ్చిందో స్టార్ట్ అవుద్ది అంతేక. ఆ టైంలో ఎవరు అడ్డొచ్చినా చంపడానికి వెనకాడదట మన మనసు. నమ్మిన వ్యక్తిని చంపేస్తున్నారు చూడండి. ఆవిడికి జాలి లేదు, దావీదు గారికి అంతకన్నా లేదు. నా భర్తను మోసం చేశాన్న ఆ బాధ కానీ జాలి కానీ ఏమి లేదు. ఎందుకంటే యెరెమీయాలో తిడుతుంటాడు దేవుడు. ఏంటో తెలుసునా, ఎలా చేస్తున్నారండి ఇంత ధైర్యంగా అడుగుతారు చాలామంది. అసలు భయం లేదండి వ్యభిచారం చేసే వాళ్ళకంటే. బైబిల్ ఏమున్నదో తెలుసా? వ్యభిచారికట ధైర్యం ఎక్కువట. చాలామంది తప్పులు చేస్తున్నప్పుడు వీళ్ళకి ఈ ధైర్యం ఎక్కడదండి అంటే, వచ్చేస్తుందట ధైర్యం. చంపేంత ధైర్యం ఎట్లా వచ్చిందంటే వస్తుంది. ఇటు యజమాన్నే చంపేశారంటే వస్తుందట. వ్యభిచారికి ధైర్యం ఎక్కువట. చేసిన తర్వాత బొంకడం కూడా బాగా అలవాటు అవుద్దట. అలా చేసింది చూడండి. ఇలాంటి స్త్రీ బతుకున్న ఒకటే, చచ్చిపోయిన ఒకటే. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నమ్మిన యజమాని కానీ, నమ్మిన భార్యని కానీ, నమ్మిన పేరెంట్స్ని కానీ మోసం చేస్తే నువ్వు మోసపోయి ఆల్రెడీ నువ్వు చచ్చిపోయి ఉన్న సంగతి మర్చిపో. వాళ్ళని బాహ్యంగా ఎలాగా చంపేస్తావు? ఆల్రెడీ నువ్వు ప్రభు దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయావు. దావీదు గారితో నాతాను అదే అంటాడు. నాతాను ఏమంటాడు తెలుసా దావీదు గారిని? నువ్వు చచ్చిపోయావు దేవుని దృష్టిలో అంటాడు. నువ్వు చావదగిన వాడివి, కానీ దేవుడు నిన్ను కరుణించి వదిలేస్తున్నాడు. నువ్వు ఇప్పటికీ బతుకున్నావంటే నువ్వు ఆత్మీయంగా ఆయన దృష్టిలో ఎప్పుడు చచ్చిపోయావు, ఆయన కృప వల్లే బతుకున్నావు అంటాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఎంత దారుణం చూడండి. లెటర్ ఇచ్చాడు. లెటర్ ఇచ్చి పంపించిన తర్వాత ఏమైందయ్యా అంటే, ఆ లెటర్ తీసుకుంటున్నాడు. లెటర్ తీసుకున్న తర్వాత సైన్యాధిపతికి ఇచ్చాడు. లెటర్లో ఏముందయ్యా అంటే, మన బ్యాచ్లో ఎవరైతే ఉరియా ఉన్నాడో యుద్ధం ముమ్మరంగా జరుగుతున్నప్పుడు వాడిని ముందు వరుసలో పెట్టే, ఆ ముందు వరుసలో ఉన్నప్పుడు సైనికుల విరోధులు ఎవరైతే ఉన్నారో, విరోధులు బాణాలు ఎప్పుడైతే వాళ్ళ పైన ఉండేశారో ముందున్న వాళ్ళు ఆటోమేటిక్గా చచ్చిపోతారు. కనుక ఆ ముందు వరుసలో ఎవరిని పెట్టేస్తో ఉరియాని పెట్టి కొట్టించే అన్నాడు. చూడండి ఏం జరిగిందో. ఆ యుద్ధ వీరిని దారుణంగా ఆ కోటల దగ్గరికి వెళ్ళి ఫైట్ చేస్తుంటే ఏమైందయ్యా అంటే, ఆయన గుండెల్లోకి బాణాలు ఎట్లా దిగిపోతున్నాయి చూడండి. నేను అనుకుంటాను దావీదు ఆ రోజే, ప్రియా నా కొరకు నువ్వు ప్రాణం ఇస్తావా అని అక్కడ అడిగితే, రాజా అంతకన్నా అని అక్కడే చచ్చిపోయే వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని మోసం చేసి చంపేస్తున్నాడు చూడండి. రాజుతో ఉరియా అంటాడు, రాజా నేను బతుకున్నానంటే కారణం ఏంటో తెలుసా? రాజా నీ రక్షణ కొరకే నేను బతుకున్నానయ్యా. మా 30 మంది మేము బతుకున్నామంటే ఈ రాజ్యాన్ని మందసాన్ని నిన్ను కాపాడడానికి రాజా, మా ప్రాణం నీ కొరకు. అలాంటి ప్రాణాన్ని ఎలా తీసేస్తున్నాడట? మోసం చేసి తీసేస్తున్నాడట. ఆ రోజు ఆ బాణాలు అక్కడ దిగిపోయాయి. నన్ను అడిగితే దావీదు ఎప్పుడో గుండెల్లోనికి దించేశాడు. నన్ను అడిగితే ఆ బాణాలే నన్ను అడిగితే ఒక విధముగా మంచిదేమో. ఆ వ్యక్తికి, అలాంటి ఉన్నతమైన వ్యక్తికి ఈ వార్త తెలిస్తే ఏమైపోదుడో. నన్ను అడిగితే అలా చచ్చిపోయాడు. కానీ ఒకవేళ అలా చనిపోకుండా నువ్వు నమ్మిన రాజు ఎలా చేశాడు, నీ కౌగుట్లో ఉన్న భార్య ఎలా చేసిందంటే ఆ బాణాల కన్నా బాధ ఎక్కువ ఉందినేమో ఎవరికి? ఉరియా గారికి. ఇలా చేశారా? బతుకుండగా అక్కడే కుప్పకూలిపోతాడేమో. నా భార్య నన్ను మోసం చేసిందా? నా రాజు నన్ను మోసం చేశాడా? ఆ రోజు ఆయన కత్తి చేతులు ఉంటే ఆయన్నే చంపుకొని చచ్చిపోతాడేమో. అన్యాయంగా చంపేశారు. మరలా చెప్తున్నాను, మీ కళ్ళు జాగ్రత్త. నీ కన్ను చెడిపోతే నీ దేహమంతా చెడిపోతుంది. దావీదు గారి కళ్ళు అక్కడ డిస్టర్బ్ అయ్యాయి. ఎక్కడి వరకు ఈడ్చికిపోయాయి చూడండి, మడ్డర్ల వరకు తీసుకెళ్ళిపోయాయి. అయిపోయింది అమ్మయ్య అనుకున్నాడట. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, మన గర్భం సంగతి ఏంటి? దావీదు గారు చిన్నోడు ఏం కదా, ఇలాంటి కుయ్యత్తులు బాగా అలవాటు అయిపోయినాయి. ఆ గర్భం సంగతి ఏంటంటే, ఇప్పుడు ఒక పబ్లిక్లో ఒక సింపతి కొట్టాడు ఆయన. అందరూ అనుకుంటున్నారేమో అర్థం అవడానికి, అయ్యో పాపం మొదటి కానుపు బిడ్డ పుట్టే సమయానికి తండ్రి ఘోరంగా యుద్ధంలో చచ్చిపోయాడు, ఈ బిడ్డకి రేపు నుండి ఎవరు ఆధారం ఉంటారో అయ్యో అయ్యో అనుకుంటే, అప్పుడు వచ్చేటట్టు తెర మీదకి ఎవరు? మైహోనా అన్నాడట. ఎవరు?
దావీదు గారు. నేనున్నా. అందరూ అనుకున్నారు మనలాంటి గొర్రెలు ప్రజలు ఏమనంటే మన రాజుగారి ఎంత విశాలమైన హృదయం, ఒక ఎదవరాలను చేసుకుంటారు అంటున్నారు. చూసారా ఎంత గొప్ప మనసు అయింది. ఎవరు చేసుకుంటారండి? పరాయి వాడి భార్యని ఎవరు చేసుకుంటారు అని జేజేలు కొట్టారట. సమాధి ఇంకా ఆరక మునిపే పెళ్ళి అయిపోయింది ఇద్దరికి. ఎంత రాజకీయమో చూడండి, ఎంత రంగులు రాసుకుంటున్నారు చూడండి, ఎంత మోసమో చూడండి. సమాజాన్ని నమ్మించేశారు, మూడో కండా కప్పేశారు. ఎవ్వరికీ తెలియదు అనుకుని పిల్లోని కనడానికి రెడీ అయిపోయారు. భర్తను కనబడకుండా చేశారు. ఎవ్వడికి తెలియదు. పరిశుద్ధాత్మ రాయించడం కనుక మనకు తెలుసు. ఎవ్వరికి తెలియదు. అందరినీ, దేశాన్ని, రాజ్యాన్ని, సైనికుల్ని అందరినీ నమ్మించేశారు. గమనికేంటంటే అందరినీ నమ్మించావు, దేశాన్ని నమ్మించావు, ప్రజలను నమ్మించావు, సైనికులను నమ్మించావు. దేవుణ్ణి నమ్మించగలవా? దేవుడు చూస్తున్నాడన్న సంగతి దావీదు గారు ఎందుకు మర్చిపోతున్నారు? దావీదు గారే కాదు, మనం ఎందుకు మర్చిపోతున్నాం? అందరినీ నమ్మించేసాడు. దేవుడిని ఎట్లా నమ్మించగలడు? దేవుడు వెంటనే కలగజేసుకుని ఇది బహు దుష్కార్యము. ఫైర్ అయ్యాడైనా ఆ 9 నెలలు ఏదో దేవుడు చూసి వదిలేహాడు అనుకోకండి. బైబిల్ పండితులు ఏమన్నా తెలుసా? కొన్ని కీర్తనలు ఆ 9 నెలల్లో రాసినాడు దావీదు గారు. ఏమైందయ్యా అంటే ఆయన శరీరం రోజు రోజుకి క్షీణించిపోతుందట, రోజు రోజుకి నాశనం అవుతుందట. నాలో ఉన్న సత్తువు ఎలా అయిపోతుంది ఏంటంటే ఆ కీర్తనల భావజాలం ఆ 9 నెలల్లో కూడా ఆయనకి మనశ్శాంతి లేదట. ఇంకా వెనక ఇన్ని సిమ్టమ్స్ ఆయనకి కనబడుతున్నా మార్పు అర్థం అవట్లే ఆయనకి. నేను ఎక్కడ తప్పు చేశానా అని. ఆ టైంలో వచ్చాడు తెర మీదకి. ఎవరు? నాతాను ప్రవక్త. రాజా మీకు చిన్న పొడుపు కథ చెప్తా అన్నాడు. చెప్పుము అన్నాడు. ఎక్కడ కూర్చుని? సింహాసనం మీద కూర్చుని. ఒక కేసు ఉంది రాజా. ఏంటో చెప్పమంటారా? ఒకడున్నాడు పేదోడు రాజా. చిన్న గొర్రె పిల్ల ఉంది. ఆ గొర్రె వాడికంటే ప్రాణం రాజా. నెక్స్ట్ అన్నాడు రాజా. అదే ఊర్లో బాగా డబ్బున్నవాడు ఉన్నాడు రాజా. ఇది మన ఊర్లోనే అన్నాడు. మన రాజ్యంలోనే? అవును రాజా. నీకు విషయం చెప్పిన రాజా, ఆ డబ్బున్నవాడికి దారిని పోయే దానే ఒకడు వచ్చాడు రాజు ఇంటికి గెస్ట్గా. నెక్స్ట్ వాడికి మంచి కర్రీ కావాలన్నాడు రాజా. ఏమైంది? ఆ ధనవంతుడి దగ్గర అనేక గొర్రెలున్నా ఈ దానేగాడికి ఏ గొర్రె కావాలట? ఆ ఒంటరిగా పెంచుకుంటున్నాడు ప్రాణానికి ప్రాణంగా, ఆ గొర్రె కావాలన్నాడు రాజా. తెచ్చారు రాజా, వండేశారు. అంటే ఇది దుష్కార్యం, మరణానికి సంబంధించిన కార్యం. అట్టి వాడు చావదగిన వాడు, పిలిపించమన్నాడు. ఎంత పవర్ఫుల్ అంటే ఆ రోజు నాతాను ముఖం మీద ఏలి పెట్టి ఆ వ్యక్తివి నువ్వే రాజా అన్నాడు. లుక్కుబడిపోయాడు. ఎవరు? దావీదు గారు. చూడండి, చీకట్లో చేసిన పాపం అయిపోయింది అనుకున్నాడు, కానీ భూతంలో ఒక్కసారిగా ఆయన ముఖం మీదకి వచ్చేసరికి రాజా అది నువ్వే. నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఇంకా లేదని నాకు తెలుసు. అందులో నేరస్తుడు ఎవరు నీకు బాగా తెలుసు. సామాన్యులకు వివరించినట్టుగా ఈ పొడుపు కథలు వివరించాల్సిన అవసరం కూడా లేదని నాకు బాగా తెలుసు. అది నీకు కూడా తెలుసు రాజా. ఆ నేరం ఏంటో తెలుసు. ఆ ధనవంతుడు ఎవడో నీకు తెలుసు. ఆ ధనవంతుడు నువ్వే అన్న సంగతి నీకు బాగా తెలుసు. మరొక మాట రాజా, ఆ చిన్న గొర్రె ఎవరు? బలైపోయిన గొర్రె. ఆ బలైపోయిన ఆ ఇంటిలో ఉన్న మరొకరు ఎవరయ్యా అంటే ప్రాణంగా పెంచుకున్నది ఉరియా. ఆ దారిండిపోయిన దానేగాడు ఎవడు చెప్పండి? వాడే కామం, సాతాను, దుష్టుడు. ఇంకా మీరు ఏ యాంగిల్లో మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి, వాడికి మంచి వంటకం కావాలంటే కాపరాలు బాడు చేసే వంటకం వాడికి. ఆ గొర్రెను వండేసిన తర్వాత ఏమైందయ్యా అంటే ఇప్పుడు ఏమైంది? ఆ నేరం చేసింది నువ్వే రాజా అన్నాడు. గొప్ప కూలిపోయాడు. ఎవరు? దావీదు గారు. నిజంగా దావీదు గారు ఎంత ఉత్తముడు అంటే ఇప్పటివరకు మనం నెగిటివ్ యాంగిల్లో చూసాం. ఆయన ఎంత గొప్పవాడంటే వెంటనే పాపాన్ని ఒప్పుకున్నట్టు. మరొక మాట ఏంటి చెప్పనా? ప్రవక్త వచ్చి చెబితే కానీ ఆయన పాపం చేస్తున్నానన్న సంగతి కూడా అర్థం అవనంతగా ఆయన మునిగిపోయాడంటే పాపం ఎంత రుచిగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి.
ప్రవక్త వచ్చి ఆ తప్పు చేసింది నువ్వే అని చెబితే కానీ ఈయనకు అర్థం అవట్లేదంటే ఎంత దిగజారిపోయాడో చూడండి. దేవుడు కొన్ని కారణాల రూపంలో మనకు చెప్తుంటాడు. అయినా అర్థం అవ్వకపోతే ఏ రోజు తీసుకొచ్చి సొసైటీలో పెడతాడు దాన్ని. అప్పుడైనా అర్థం అవ్వాలి మనకి. తీసుకొచ్చి కనబడేలా బాహాటంగా మాట్లాడాడు. అప్పుడు అర్థమైంది దావీదు ఎంత ఉత్తమ పురుషుడు అంటే తప్పు చేసిన తర్వాత ఒప్పుకొని కొప్పుకూలిపోయాడు. ఎలాంటి వాడు చెప్పనా, నిజముగా మనమే పాపం చేసామని ఎవరైనా అంటే ఒప్పుకుంటామా? ఒప్పుకోము. దావీదు గారు అంత రాజు హోదాలో ఉన్న ఒక దీన సేవకుడు వచ్చి ఆ తప్పు చేసింది నువ్వే అనగానే ఎంత బాగా ఒప్పుకుంటున్నాడు చూడండి. ఎందుకు ఒప్పుకుంటున్నాడంటే ఆ మాట దీన సేవకునికి కాదు, అది ఎవరిది? యెహోవాది. ఈరోజు కూడా మన పాపాలు మన ముఖం మీదకి ఎత్తి చూపించేలా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. మనం కూడా ఆయన ఎదుట ఏం ఒప్పుకోవాలి? మన పాపాలు ఒప్పుకోవాలి. ఎంత గొప్ప మనుష్యుడంటే తప్పు చేశాను, నేను దేవుని ఎదుట దుష్కార్యము చేశాను, దేవుని దృష్టిలో చచ్చిపోయాను. వెంటనే ఎప్పుడైతే నీరు గారిపోయాడో దావీదుకు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు, క్షమాపణ. కానీ మూల్యం మాత్రం చెల్లించాల్సిందే. ఏమైంది? ఆ బిడ్డ చచ్చిపోయింది. మీరు చేసే అడ్డగోలు పనులకు పనిష్మెంట్ ఎవరు వెళ్తే చెప్పనా? మన తర్వాత ఉన్న వాళ్ళ మీద ఖచ్చితంగా పడుతుంది. నువ్వు అప్పులు చేయి, ఆ అప్పులు ఎవరి మీద పడతాయి? పిల్లల మీద పడతాయి. నువ్వు తప్పులు చేయి, ఆ తప్పుల ప్రభావం ఎవరి మీద పడుతుంది? నీ పిల్లల మీద పడుతుంది. ఏమైందయ్యా అంటే ఆ తల్లిదండ్రులు చేసిన తప్పుకి శిక్ష ఎవరు అనుభవించారయ్యా అంటే ఆ బిడ్డ లోకాన్ని చూడకుండా చచ్చిపోయింది. చనిపోయాడు. ఇంకా అవగాహనతో లోకాన్ని చూసే వయసు కూడా రాలేదట, చనిపోయాడు. మరొక మాట ఏంటో చెప్పనా, దావీదు ఆ దెబ్బ నీకు క్షమాపణ అయితే వచ్చింది, కానీ నువ్వు విషయం గుర్తుపెట్టుకో, నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. నీకు మాట చెప్పనా, పొరుగువాని భార్యని పాడు చేస్తూ ఆనందంగా ఉన్నావు కదా, నువ్వు రహస్యంగా తప్పు చేసావు. నేను చెప్తున్నా, నీ బిడ్డలే చూస్తుండగా మేడల మీద నీ భార్యల్ని కూడతారు అన్నాడు. ఆ బాధ ఎవరితో చెప్పుకోగలరంటే, గుర్తుపెట్టుకోండి, మనం ఈజీగా ఎదుటి వారిని పాడు చేసేస్తాం, కానీ నా అన్నది కూడా ఒక రోజు పాడవుతుంది అన్న సంగతే మర్చిపోకండి. ఎంత ఎవరికి చెప్పుకోగలడు? అందరు నోటి మీద వేలేసుకుంటున్నారు. ఏమని తెలుసా? అయ్యో అయ్యో అయ్యో, ఆ గొప్ప ఉత్తమ పురుషుడు కొడుకట, తల్లి వరుస అయిన దాన్ని ఏం చేస్తాడో చూడండి. ఏం చెప్పుకోగలడు దావీదు? ఏం మాట్లాడుకోగలడు? ఒకే మాట అన్నాడు, ఇది నాకు తగినదే అన్నాడు. నేను చేసిందే నాకు జరుగుతుంది అన్నాడు. సొంత కొడుకులే అడవిలకు తవరేశారు. ఎవరిని? దావీదు. కానీ క్షమాపణ అయితే వచ్చింది, కానీ పనిష్మెంట్ మాత్రం పోలేదు చూడండి. అడవిలకు పోతూ జోళ్ళు కూడా లేకుండా ఒట్టు కాళ్ళుతో అడవుల్లో నడుస్తాయని ఏమంటాడు తెలుసా? వెనుకున్న సైనికులు, రాజా మీకు ఎంత కష్టం వచ్చిందయ్యా, రాజుగా మీరు తరబడం ఏంటి, మీరు కత్తి పట్టుకుంటే 10,000 మంది అంటే ఆయన ఏమంటాడు తెలుసా? ఇది నాకు జరగాల్సిందే అంట. ఏడుస్తూ 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 51వ కీర్తన రాస్తాడు. రాస్తూ ఏమని వాపోతాడండి, దేవా శుద్ధ హృదయం కలుగ చేయవయ్యా, నన్ను అభిషేకించవయ్యా, నన్ను కడగవయ్యా, నన్ను బాగు చేయవయ్యా, తప్పు చేశాను. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు చేశాడో, ఎందుకు టెంప్ట్ అయ్యాడో, జీవితంలో ఒక్కసారి టెంప్ట్ అయ్యాడు. ఎవరు? దావీదు గారు. మనం లేచిన దగ్గర నేను తప్పులు చేస్తున్నాం కళ్ళుతో. ఒక్కసారి ఆయన తప్పు చేశాడు, ఆ తప్పుకు మూల్యాన్ని చెల్లించాడు. జీవితంలో మరలా అలాంటి పాపం చేయలేదట. అంత గొప్ప క్షమాపణ పొందుకున్నాడు చూడండి. జీవితంలో మరలా అలాంటి పాపం చేయలేదట. కొడుకులు దారుణంగా రాజ్యాన్ని చీరేశారు, కొడుకులు దారుణంగా కాపురాన్ని పాడు చేసేసాడు. చివరికి ఎలాంటి ఘోరం అంటే చెప్పుకుంటే సిగ్గు, చెల్లినే అన్న ఆ కుటుంబంలో ఏం చేశాడు? మానభంగం చేశాడు. దీని అన్నిటికీ మూలం ఏంటయ్యా అంటే ఇంక ఏమనలేని పరిస్థితుల్లో ఏమనగలడు? కొడుకులే కూతుర్లు తిరగబడతారు, నువ్వా మాకు చెప్పొచ్చో అని. ఏమి అనలేక జుట్టు పీక్కుని బాధపడిపోయి పరుపులు తేలిపోయేలా ఏడ్చాడు. ఏడ్చేమన్నాడంటే, ఒకరోజు వృద్ధాప్యంలో, గుర్తుపెట్టుకోండి, వృద్ధాప్యంలో ఆయనకు తీవ్రంగా చల్లేస్తున్నప్పుడు ఆయనకి వేడి కలగడానికట ఒక అమ్మాయిని తీసుకొచ్చారట. కౌగిలించుకుంటే వేడిగా ఉంటుందని. ఆ టైంలో ఏమని రాయబడింది చూడండి బైబిల్లో.
త్వరగా ముగించుకుందాం. మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి. బహురుద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి ఎట్ట కలగకయుండెను. కాబట్టి వారు, నా ఏలినవాడవు రాజునగు నీ కొరకు తగిన చిన్నదాన్ని ఎదుగుట మంచిది. మనల్ని ఎప్పుడు పాడు చేసేది ఎవరో ఆ చుట్టూ ఉన్న బ్యాచే. ఏం చెప్తున్నారు చూడండి. నీకు వేడి రాలేదు, ఏం మంట వేయచ్చు కదా, ఎదుడు చేయొచ్చు కదా. పాడు సలహాలన్నీ ఎప్పుడు పాటించకండి అలాంటివి. నీకు వేడి కలగడానికి తగిన చిన్నదాన్ని ఎదుగుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకే నీ కౌగిటిలో పండుకొండునని చెప్పాను. ఇశ్రాయేలు దేవుని దిక్కులన్నిటిలో తిరిగి ఆ చక్కన దాని ఎతకి అబీసాగు అను సునేమీయురాలైన చూసి రాజునద్దకు తీసుకుని వచ్చిరి. ఈ చిన్నది బహు చక్కనదయ్యుండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని రాజు దానిని ఎప్పుడు తప్పుడు పని చేయలేదు. చూసారా, ఈవిడు కూడా చక్కనిదట. 50 ఏళ్ళ వయసులో ఒక ఆవిడ్ని చక్కగా ఉందని చూశాడు, ఆ మూల్యం చెల్లించాడు. అది జీవితంలో మర్చిపోలేడు. వృద్ధాప్యం వచ్చింది, మరలా చక్కనిది పక్కకు వచ్చింది. ఇప్పుడు ఏం చేశాడు? కనీసం ఏ తప్పుడు ఉద్దేశంతో చూడలేదట, తాకనైనా తాకలేదట. చూడండి, జీవితంలో ఒకే ఒక్క తప్పు చేశాడు. ఆ కళ్ళతో దానికి రూపాన్ని ఇచ్చాడు, కోలుకోలేకపోయాడు. కొడుకులు తప్పులు చేశారు, కూతురు చెరచబడింది, ఇంకా అడవిలు పాలైపోయాడు, రాజ్యం చేల్చబడింది. ఏం సాధించాడయ్యా అంటే ఆ పాపం వలన ఏమీ సాధించలేదు. సుఖం అందుకంటారు పెద్దలు, ఆ సుఖం ఇప్పుడు బాగుంది అనుకుంటాం, రేపొద్దున ఆ సుఖం వెనక వచ్చే కష్టాలు ఎవ్వరూ తీర్చలేరట. ఆ కొద్ది నిమిషాలు సుఖమే అనుకుంటాం, కానీ ఆ తర్వాత వచ్చే మంచి జీవితాన్ని మనం ఏం చేసుకుంటామని అంటే పాడు చేసుకుంటాం. నమ్మి వివాహాలు చేసుకుంటారు. నువ్వు మోసపోవడమే కాదు, నేను నమ్మిన వారిని కూడా నువ్వేం చేస్తున్నావు? మోసం చేసేస్తున్నావు. ఎందుకు ఆ బతుకు? ఏమైనా సుఖపడతారు అనుకుంటున్నారా? ఈరోజు తెలియదు, రేపు తెలియదు, ఎల్లుండి తెలియదు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎవరికి తెలియకూడదో వాళ్ళకి తెలుస్తుంది. యవనస్తులుగా ఎందుకు వివాహ జీవితాలు కూడా ఎందుకు పాడైపోతున్నాయి అంటే ఇందుకే. దేవుడు చక్కగా నీకంటే ఒక సొంత బావుని ఇచ్చినప్పుడు ఆ బావిలో నీళ్ళే తాగు. నీకంటే ఒక చక్కటి గొర్రె పిల్ల ఇచ్చినప్పుడు దాని అందే ముచ్చటించు. నీకు చక్కగా నీకు ఒక జతనిచ్చినప్పుడు ఆ జతతోనే నువ్వేం చేయాలనుకున్నా చక్కగా ఉండు. నీకు నచ్చినట్టుగా ఎట్లా ఉన్నా పర్లేదన్నారా ఆవిడ దగ్గర, ఎట్లా ఉన్నా పర్వాలేదన్నారా అతని దగ్గర. ఇది కాదని విచ్చలవిడిగా నేను వెళ్ళిపోతాను అనుకుంటే ఒకరోజు తొక్కబడతావన్న సంగతి మర్చిపోకూడదు. నేను చేసింది నా నెత్తి మీదకి వస్తుంది, ఆ దెబ్బ ఎలా ఉండదు ఖచ్చితంగా దేవుడు నాకు చూపిస్తాడు. యవనస్తులైన వారందరికీ ముందుగా చెప్పే మాట గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వివాహాలు అయితే నీ భార్య తప్ప వేరొకరు నీ కలలో కూడా రావడానికి వీల్లేదు. ఒకవేళ వివాహాలు కావలసిన వారు ఎవరైనా ఉంటే మంచిగా దేవుడు నడుగు మోకాళ్ళు వేసి, తండ్రి నాకు చక్కటి భార్య అని దేవుడు సెలక్షన్ చేస్తే అదిరిపోద్ది. ఎవరిని చేశాడు ఇస్సాకు గారికి? రాహేలం. ఎవరిని? రెబెక్కా గారిని. రెబెక్కా గారిని చూడండి, జీవితంలో తల్లి మర్చిపోలే చేసిందట. అంత సెలక్షన్ ఉంటుంది. దేవుడికి అప్పగించండి, మంచి మంచి భార్యని దేవుడు తీసుకురాగలడు ఖచ్చితంగా. పొరపాటున తప్పులు చేయడానికి అలవాటు పడ్డారో గుర్తుపెట్టుకోండి, మూల్యం మాత్రం చెల్లించాలి. బయట ఎన్ని పాపాలు చేసినా అవి బయటే ఉంటాయట, కానీ జారత్వం మాత్రం సొంత దేహానికి హానికరముగా మారిపోద్దట. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం నుండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం నుండి. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు ఎలుపలు ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేస్తున్నాడు. జారత్వం చేసేవాడు ఏమవుతాడట? సొంత శరీరానికి హానికరముగా పాపం చేసుకుంటున్నాడట. బైబిల్లో 2 భావాలతో ఒక పదం వాడబడింది.
తన దేవాలయాన్ని ఆలయాన్ని పాడు చేసిన వాడిని ఖచ్చితంగా దేవుడు పాడు చేస్తాడు. ఒకటి ఆలయం అనగానే సంఘం అన్న ఉద్దేశం ఉంది, ఆలయం అనగానే దేహం అనే ఉద్దేశం కూడా ఉంది. ఆలయాన్ని ఎవడైతే పాడు చేశాడో వాడిని ఖచ్చితంగా దేవుడు పాడు చేస్తాడు. దేవుడు పనిష్మెంట్లు ఇవ్వడంలో కొన్ని మాట్లాడటట. ఆ మాట్లాడి చెప్పనా, శత్రువుకు అప్పగించడం ఒక పద్ధతి అయితే నిన్ను పాడు చేసే సహవాసాన్ని కూడా అప్పగించే పద్ధతి ఒకటి ఉంటుందట. అదే భ్రష్టత్వం. సామెతల గ్రంథంలో ఉంటుంది, భ్రష్ట స్త్రీ కట మనల్ని అప్పగించేస్తాడట, జాడ్యంలో మనల్ని పట్టి పీడించేస్తుందట, మన జీవితం దౌర్భాగ్యం అయిపోద్దట, మన మార్గం పాతాళానికి దిగిపోతుందట. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు కోరికలను తప్పుపట్టడు. ఆ కోరిక వివాహం అనే ఒక పద్ధతి ద్వారా ఉండాలి. ఖచ్చితంగా పౌలు గారు అన్నట్టుగా ఒకవేళ మీ మనసు నిలుపుకోలేకపోతున్నారా, పాపం చేయకండి, వివాహం చేసుకోండి, తనతోనే మీరు సంతోషంగా ఉండండి. కాదని తప్పులు చేశారో ఖచ్చితంగా మన నష్టాన్ని అనుభవించాలి. దావీదు గారు ఎంత బాధపడ్డాడో 51వ కీర్తనలో కొన్ని మాటలు, రమ్యమైన మాటలు చూసి ముగించుకుందాం. 51వ కీర్తన 2వ వచనం నుండి, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నేను తెలిసే చేశాను, నేను తెలిసే ఉన్నవి, నాకు అర్థమైన ప్రభువా, నేను తెలిసి చేసిన పాపం ఇది. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటి ఉన్నది, కేవలం నీకే విరోధముగా నేను పాపము ఎప్పుడు అర్థమైంది దీనికి? యోబు గారికి పాపం చేయకముందే అర్థమైంది. నేను పాపం చేస్తే ఎవరికి చేసినట్టు? దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినట్టు. దావీదు గారికి ఎప్పుడు అర్థమవుతుంది? పాపం చేసిన తర్వాత అర్థమవుతుంది, దేవా కేవలం నీకే, ఆ పాపం నా కొరకు కాదు ప్రభువా, ఆ పాపం కేవలం నీకే విరోధముగా నేను పాపం చేశానని ఈ కీర్తన ఏడుస్తూ రాశాడట. విచిత్రం ఏంటంటే ఈ కీర్తన గ్రంథంలో ఈ కీర్తన హైలైట్గా ఉంటుంది. క్రైస్తవ్యానికి పశ్చాత్తాపం ఎంత సుపరిచితమైన కీర్తనో, కానీ ఎవరు దాన్ని పాటించరు. ఇంకా ఆయన బాధపడుతూ ఏమంటున్నాడో చూడండి, హిమము కంటే తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగు దేవా. 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. నా మనసు మంచిది కాదు ప్రభువా. నిజమైన మారు మనసు ఏంటో చెప్పనా? పాత మనసు చచ్చిపోయి కొత్త మనసు రావడమే మార్పు. అదే మారు మనసు. ఇంకా చెప్తున్నాడు చూడండి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేకు. నీ బతుకు ఎలానే ఉంటే దేవుడు ఏం చేస్తాడట? తోసేస్తాడట. అన్నిటికీ చెడిపోయి బిక్కుమని చచ్చిపోతాం. యంగ్స్టర్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకా నెక్స్ట్, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమం చేయ వారికి నీ త్రోవలను బోధించి. ఇప్పుడు ఈయనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏమంటున్నాడు? నా జీవితంలో మరలా నేను తప్పు చేయను ప్రభువా, నేను చేసిన తప్పు మరలా ఎవడో చేయకూడదని నేను బోధిస్తాను. ప్లీజ్ మై లార్డ్, నన్ను క్షమించు అని అడుగుతున్నాడు. నన్ను క్షమించవా? ఇలా అడగలేదట, ఏడుస్తూ అడిగాడట. ఏడుస్తూ ఆ వర్ణంలో ఆయన పరుపులు తేలిపోయాయట. ఆయన నిద్రపోతున్న ప్రాంతం అట తడిసిపోయిందట. ఏడుస్తూ అంటున్నాడు, నన్ను క్షమించు ప్రభువా, నీకు మాటిస్తున్నాను, మరలా నేను తప్పు చేయను, నేను చేసిన తప్పు మరలా ఎవడో చేయకూడదని అనేకులకు నేను బోధిస్తాను ప్రభువా అన్నాడు. జీవితంలో ఒకే ఒక్క తప్పు ఆయన మరలా తప్పు చేయలేదు. ఆ తప్పుకి ఎంత మూల్యం చెల్లించాలో అంత మూల్యం చెల్లించాడు. మనం కూడా గుర్తుపెట్టుకోండి, నూతన నిబంధన కాలంలో ఉన్న మనం తప్పు చేస్తే మరీ ఘోరమైన పనిష్మెంట్ ఉంటుందన్న సంగతి మర్చిపోకండి. గమ్మత్తు ఏంటంటే, పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని ఆనుకున్న వారు తప్పులు చేశారేమో, కానీ క్రొత్త నిబంధనలో ప్రభువును ఆనుకున్న అపోస్తులు ఎక్కడా తప్పు చేయలేదు. అది ఎంత గొప్ప స్థానం, ఎంత కృపాకాలానికి వచ్చామంటే ఆ ధర్మశాస్త్రం భయపెట్టిందేమో కానీ పాపం చేయకుండా ఆపలేకపోయింది. కానీ ప్రభు ప్రేమ, ఆయన త్యాగం, ఒక్క ఇస్కరియోతు యుద్ధ డబ్బు తప్పు చేశాడు తప్ప మిగిలిన వారెవ్వరూ ఎలాంటి దుష్కార్యాలు క్రొత్త నిబంధనలో అపోస్తుల మధ్య మనం చదవలేము. ఎందుకయ్యా అంటే
క్రీస్తు ప్రేమ వారిని పట్టేసుకుంది. అందుకే ఒకవేళ ఎలాంటి భయంకరమైన మనసు మనకుంటే ఈరోజు అడగండి, దావీదు కుమారుడా నన్ను కాపాడవయ్యా అని, నన్ను కడగవయ్యా, నాకు శుద్ధ హృదయం దయచేయవయ్యా, నన్ను పట్టుకోవయ్యా. నన్ను నేను జయించుకోలేను, నా కళ్ళు మంచివి కాదు, నా మనసు మంచిది కాదు, నా ఊహలు మంచివి కాదు, నన్ను కాపాడవా ప్రభువా అని అడగండి. ఖచ్చితంగా ఆయన మనల్ని కాపాడు.